హరిచరితము పరమ పవిత్రము పాపలవిత్రము భాగవతం శ్రీ భాగవతం కలివార విని తరించమని శ్రీ వ్యాసముని తన తనయుడు శ్రీ శుకముని ముఖమున పలికించినది భాగవతం శ్రీ భాగవతం హరిచరితం రసభరితం శ్రీ హరిచరితం నవరసభరితం భాగవతం శ్రీ భాగవతం పళ్ళు పాలు తేనె అన్నీ తామై అలరే కథలివి ఆలకించుటే అర్చనగా హరి ఆదరించు ఈ సుమధుర కథలను తనివార విని మనసారగని తరించమని శ్రీ వ్యాసముని తన తనయుడు శ్రీ శుకముని ముఖమున పలికించినది భాగవతం శ్రీ భాగవతం కథనం మధురం శ్రవణం మధురం గానం మధురం ధ్యానం మధురం శ్రీ భాగవతం సర్వం మధురం 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 శ్రీ భాగవతం ఓం శ్రీ సాయిరామ్. సర్వదేవతాతీత స్వరూప భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్యశ్రీ చరణారవిందములకు శతకోటి నమస్సుమాంజలు అర్పిస్తూ ఆత్మీయ సాయి కుటుంబ సభ్యులందరికీ సాయిరామ్. భగవాన్ బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో ప్రతీ నెల మనం జరుపుకునేటువంటి సమర్పణ కార్యక్రమంలో భాగంగా ఈనాటి 65వ సమర్పణ కార్యక్రమానికి వక్తగా విచ్చేసిన శ్రీ ఎం పవన్ కుమార్ గారికి స్వాగతం సుస్వాగతం. ఈనాటి కార్యక్రమాన్ని మనము జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించుకుందాము. జ్యోతి ప్రజ్వలనకి ముందుకు రావాల్సిందిగా శ్రీ పవన్ కుమార్ గారు, వారి సోదరులు శ్రీ శివకుమార్ గారు, వి సత్యనారాయణ గారు, ఎంఎస్ పద్మనాభరావు గారు, శ్రీ సాంబిరెడ్డి గారు ముందుకు రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. అసతో మా సద్గమయా తమసో మా జ్యోతిర్గమయా మృత్యోర్మా అమృతంగమయా. శాంతి శాంతి శాంతి. శ్రీ పవన్ కుమార్ గారి పరిచయ వాక్యాలు ఇవ్వాల్సిందిగా శ్రీ సాయి కృష్ణని కోరుతున్నాను. వి సాయి కృష్ణ. ఓం శ్రీ సాయిరామ్. బాలకృష్ణుడవో బాలనేత్రుడవో అలరఘురాముడవో తెలియా వెలయగ మహిమలు చూపుము బాబా వేళైదేరా స్వామి. వరమహనీయా సురుచిర రూప పరమానంద బాబా. నిర్మల రూప కర్మము బాపి మర్మము బోధించు. స్వామివారి పాదపద్మములకు శతకోటి నమస్సుమాంజలి అర్పిస్తూ
స్వామివారు సాయి కృష్ణుడు అయినటువంటి మన భగవాన్ బృందావనంలో ఉన్నప్పుడు స్టూడెంట్స్ తోటి, అదే స్వామివారి బృందం, ఆ స్టూడెంట్స్ అందరూ కూడా, ఆ స్టూడెంట్స్ వాళ్ళందరూ కూడా వాళ్ళే గోపాల బాలురు. సో అలా సాయి కృష్ణుడితో ఎన్నో మధురమైన అనుభూతులు మన సత్యసాయి విద్యార్థులందరికీ, బృందావనంలో ఉన్న చదువుకున్న వాళ్ళకి బాగా ఇంపార్టెన్స్ ఉంది. ఆ మిరాకిల్స్ విషయంలో కూడా ఎన్నో అద్భుతమైన మహిమలు స్వామి చూపించారు. సో దాన్ని బృందావనంని స్వామివారి ప్లే గ్రౌండ్గా చెప్తారు. సో అంత క్లోజ్గా సాయి కృష్ణుడు ఈ మన స్టూడెంట్స్ అందరితో కూడా స్పెండ్ చేసేవారు అనమాట. అలాంటి ఆ సాయి కృష్ణుడి దగ్గర ఎంతో దివ్యమైన అనుభూతులు పొందారు ఈరోజు మన స్పీకర్ శ్రీ పవన్ కుమార్ గారు. అయితే శ్రీ పవన్ కుమార్ గారు మనందరికీ సుపరిచితులే. మన వనస్థలిపురంలోను, తర్వాత హైదరాబాద్ శివము, తర్వాత ఆయన సింగపూర్లో కూడా ఎంతో యాక్టివ్గా సత్యసాయి ఆర్గనైజేషన్లో పార్టిసిపేట్ చేసి ఎన్నో సేవలు చేసి స్వామివారి అనుగ్రహానికి పాత్రులయ్యారనమాట. అయితే శ్రీ పవన్ కుమార్ గారి గురించి మనందరము ఆయన ఆ ఫొటోస్ చూస్తుంటే కూడా ఈరోజు మనకి ఎన్నో ఆ ఫొటోస్ చూస్తేనే మనకి స్వామివారితో ఎంత మంచి మధురమైన అనుభూతులు ఆయన పొందారో మనం చెప్పవచ్చు. సో అలాంటిది ఆయన మాటల్లో వినాలి అని నాకు కూడా చాలా ఎగ్జైటెడ్గా ఉంది. సో ఆయన బ్రదర్ ఇద్దరు కూడా స్వామివారి విద్యా సంస్థల్లోనే చదివారు. సో 1992లో స్వామివారి కళాశాల బృందావనం క్యాంపస్లో స్వామివారి సీట్ ప్రసాదించారనమాట వీళ్ళకి. అయితే ఆయన మొదట సత్యసాయి ఇన్స్టిట్యూట్స్లో చేరకముందు మన వనస్థలిపురంలోనే ఇక్కడ నాగార్జున స్కూల్ వరకు, 10th క్లాస్ వరకు నాగార్జున స్కూల్లో చదివి, ఆ తర్వాత సత్యసాయి హయ్యర్ సెకండరీ స్కూల్లో చదివి, ఆ తర్వాత బృందావనంలో స్వామివారి కళాశాలలో బీకామ్ చేశారనమాట. అయితే స్వామివారితోటి కొడైకెనాల్ కూడా వెళ్ళే ఆ దివ్యమైన అనుభూతి స్వామి ఈయనకి ప్రసాదించారు. తర్వాత ఆయన వృత్తిపరంగా బ్యాంకింగ్ సెక్టార్లో ముఖ్యమైన పాత్రలు నిర్వహించారు. ప్రస్తుతం బెంగళూరులో స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్లో అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్గా ఉన్నారు. సింగపూర్లో దశాబ్ద కాలం పాటు మరియు మలేషియాలో 1 సంవత్సరం స్వామివారి ఈ సత్యసాయి ఈ సేవా సంస్థల్లో కూడా ఆయన పాల్గొన్నారనమాట. అయితే మన శివం హైదరాబాద్ యువజన విభాగము మరియు స్వస్థలమైన వనస్థలిపురంలో కూడా సాయి యువజన విభాగంలో కూడా అందరికీ ప్రియమైన వ్యక్తిగా నిలిచారు. సో ఇలాంటి ఒక అద్భుతమైన వ్యక్తి, ఇలాంటి ఒక అద్భుతమైన స్వామి స్టూడెంట్ ఈరోజు మనందరితో మాట్లాడి మనకి ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసుకుంటున్నారు అంటే అది నిజంగా స్వామివారు మనకి ప్రసాదించిన ఒక దివ్యమైన అనుగ్రహము. సో అందుకే ఆయన్ని తమ ఎక్స్పీరియన్సెస్ని షేర్ చేసుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. జై సాయిరామ్. సాయిరామ్. త్వమేవ మాతా చ పితా త్వమేవ త్వమేవ బంధుశ్చ సఖా త్వమేవ త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ త్వమేవ సర్వం మమ దేవదేవా శ్రీ సాయి దేవా. స్వామివారి పాదపద్మాలకు నమస్సుమాంజలి అర్పిస్తూ ఇక్కడ విచ్చేసిన పెద్దలకి, పిల్లలకి, యూత్, అలుమ్ని, లేడీస్ అండ్ జెంటిల్మెన్ అందరికీ లవింగ్ సాయిరామ్స్. ఈరోజు చెప్పాలంటే 15 డిసెంబర్ 2024 స్వామి యొక్క నిర్ణయం. ఈరోజు నేను ఇక్కడ ఉన్నాను అంటే స్వామి యొక్క అనుగ్రహం, నిర్ణయం. నాతోటి ఏదో చెప్పించాలి అని ఇక్కడ తీసుకొచ్చారు ఆల్ ద వే ఫ్రమ్ బెంగళూరు. అది ఎందుకు అని ఆలోచిస్తే నాకు ఒకటి స్ట్రైక్ అయ్యి, నంబర్ 1, 31 years బ్యాక్ ఇదే రోజు ఇదే సమయం ఇంటర్వ్యూ రూమ్లో సేమ్ 1993 15 డిసెంబర్
ఇదే టైంలో స్వామి నాకు ఈ రింగ్ క్రియేట్ చేసి ఇచ్చారు. సేమ్ ఇదే టైంలో. సో ఇప్పుడు ఆలోచిస్తుంటే ఇది ఒకటి కోయిన్సిడెన్స్ అనేది కాదు. స్వామి నాతోటి ఏదో ఒకటి వనస్థలిపురంకి చెప్పించాలి, నేను నేర్చుకున్నవి ఏంటి స్వామి దగ్గర యాజ్ ఎ స్టూడెంట్ అనేది లోపల నుంచి ఒకటి ప్రేరేపణ చేయించి ఈ విధంగా నన్ను ఇక్కడికి రప్పించారు. లాస్ట్ టైం నవంబర్లో నన్ను రమ్మని కోరారు, కానీ అప్పుడు నాకు టైం దొరకలేదు వేరే అదర్ ఇంపార్టెన్స్ వల్ల. కానీ డిసెంబర్లో తప్పకుండా వస్తాను అన్నాను, కానీ నాకు తెలియదు డిసెంబర్ 15th అవుతుందని నాకు తెలియదు. జనరల్గా ఫస్ట్ వీక్ ఆఫ్ డిసెంబర్ అన్నారు, కానీ నాకు తెలియదు. సో స్వామి ఏ నిర్ణయం తీసుకుంటారో అది మనకి రిఫ్లెక్ట్ చేస్తేనే మనకు అర్థమవుతుంది. ఇప్పుడు నాకు అర్థమైంది అది ఎందుకు అయ్యింది అనేది, ఆ 1 వీక్ ఎందుకు పోస్ట్పోన్ అయ్యింది అనేది. 15 డిసెంబర్ ఈజ్ ద డే ఐ గాట్ దిస్ రింగ్ ఫ్రమ్ స్వామి సిట్టింగ్ ఇన్ ద లోటస్ ఫీట్ ఇన్ ఇంటర్వ్యూ రూమ్. అది కూడా ఏ విధంగా జరిగింది అంటే, ఒక చిన్న బ్యాక్గ్రౌండ్. స్వామి అప్పుడు నాతో కొంచెం మాట్లాడటం స్టార్ట్ చేశారు డిసెంబర్ మంత్లో, డిసెంబర్ 1993. సో ఆ రోజు స్వామి లోపలికి పిలిచారు నన్ను, ఇంకో ఇద్దరు నా క్లాస్మేట్స్ని. సో ఆ రోజు నా వైపు చూసి హైదరాబాద్ బిఏడి బ్యాడ్ స్ట్రైట్ అవే. నేనన్ను లేదు స్వామి బ్యాడ్ కాదు, అంటే నాకు అన్నీ తెలుసు నీ గురించి. సో నువ్వు ఎట్లా ఉన్నావు, ఏమేం చేసేవాడివి, ఏ విధంగా నువ్వు స్కూల్లో ఉండేవాడివి, ఇవన్నీ స్టార్ట్ చేయడం ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి అన్నమాట. అన్నిటికీ నేను డినే చేశాను. లేదు స్వామి నేను ఇట్లా అని లేదు, అట్లా చేయలేదు, ఇట్లా చేయలేదు, అట్లా చేయలేదు. చివరికి ఇంకా ఇట్లా కాదు వీడు వినేటట్టు లేదని చెప్పి నీ గర్ల్ ఫ్రెండ్స్ పేర్లు చెప్పేదని అడిగారు అంటే ఇంకా 10th స్టాండర్డ్. కానీ అనుకున్నాను ఇంకా బాగుంటుందేమో అని చెప్పి స్వామి కాళ్ళు పట్టుకున్నాను నేను. స్వామి ఏదో అయింది స్వామి అంటే, నాకు అన్నీ తెలుసురా, నువ్వేం చేస్తావు, ఎక్కడున్నా కూడా చూపించేదా నీకు అని చెప్పారు అన్నమాట. లేదు స్వామి నాకు అర్థమైంది స్వామి అంటే, అప్పుడు ఇంకా ఇంత ఏడిపోయడం మంచిది కాదని చెప్పి స్వామి అనుకున్నట్టున్నారు. ఇంకా ట్యాప్ చేసి క్రియేట్ చేసి రింగ్ ఇచ్చి, ఇప్పటి నుంచి బ్యాడ్ కాదు హైదరాబాద్ బాయ్ కింద ఉండాలి నువ్వు అని చెప్పి బ్లెస్ చేశారన్నమాట. సో అప్పటి నుంచి ద లవ్ స్టోరీ బిట్వీన్ మై సెల్ఫ్ అండ్ స్వామి అట్ స్టార్టెడ్ చెప్పాలంటే. దీని ముందర ఇంకా కొంచెం ముందరికి వెళ్తే, అసలుకి ఇప్పుడు ఉన్న కొంతమంది అనుకుంటారు, అరే మేము స్వామిని చూడలేదే, మేము స్వామితో ఇంటరాక్ట్ కాలేదే, మాకు ఛాన్స్ దొరకలేదే అని అనుకుంటాం. కానీ ప్రతి ఒక్క స్వామి డివోటీ, ఇప్పుడు డివోటీ అనుకుంటున్నాం, కానీ ఇంతకుముందు మనం కూడా చూడలేదు. లైక్ స్వామి పిలిపించుకునేంత వరకు మనం కూడా స్వామిని ఫిజికల్గా చూడలేదు, తెలియదు. అట్లాంటిదే మా ఫ్యామిలీ కూడా. 1992 సో నేను అప్పుడు 10th స్టాండర్డ్ ఆల్మోస్ట్ ఫినిషింగ్ మై బోర్డ్ ఎగ్జామ్స్. మా అన్న శివ 12th స్టాండర్డ్, హీస్ ఫినిషింగ్ ఆఫ్ హిస్ 12th స్టాండర్డ్. సో మా సిస్టర్ రమా, షీ ఈస్ ఫినిషింగ్ ఆల్మోస్ట్ డిగ్రీ థింగ్. అప్పట్లో మేము ఎట్లా ఉండేవాళ్ళము, ఇప్పుడు ఎట్లా ఉన్నాము అనేది కొంచెం ఒక 1 minute మనము ఒకటి ఆలోచించుకుంటే, స్వామి ఫోల్డ్లో వచ్చే ముందర, స్వామి ఫోల్డ్లో వచ్చిన తర్వాత, లైక్ సంథింగ్ కాల్డ్ లైక్ ఏసీబీసీ అంటాం కదా, ఆఫ్టర్ క్రైస్ట్ అండ్ బిఫోర్ క్రైస్ట్. అట్లానే మన అందరం స్వామి డివోటీస్ అయ్యి ఉండి మనం ఒకసారి రిఫ్లెక్ట్ చేసుకోవాలి, మనం స్వామి ఫోల్డ్లో రాకముందు ఎట్లా ఉన్నాము, స్వామి ఫోల్డ్ వచ్చిన తర్వాత ఎట్లా ఉన్నాము అనేది మనం చాలా ఇంపార్టెంట్ రిఫ్లెక్షన్ చేసుకోవాలి. ఎందుకంటే అది మనకి చాలా లెసన్స్ టీచ్ చేస్తుంది. అది మనకు సెల్ఫ్ కరెక్షన్ కింద మనం చూసుకోవాలి. మనం ఏ విధంగా ప్రోగ్రెస్ అయ్యాము, ఏ విధంగా మనం గ్రో అయ్యాము, ఏ విధంగా మనము సెల్ఫ్ రియలైజేషన్ చేసుకున్నాము, ఎంత ప్రోగ్రెస్ అయ్యాము అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో అట్లా చూసుకుంటే మాది 1992, ఐఎమ్ టేకింగ్ టైమ్స్ టు గోల్డెన్ 90s. కొంతమంది పుట్టి కూడా ఉండరు, అఫ్కోర్స్ మై నీస్ అండ్ నెవ్యూస్ ఇక్కడ ఉన్నారు. సో వాళ్ళకు కూడా తెలియదు హౌ వీ వర్ యాజ్ అ ఫ్యామిలీ. సో 10th స్టాండర్డ్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ యాజ్ అ బ్రేక్ త్రూ ఇన్ ద లైఫ్. ఎందుకంటే ఫస్ట్ బోర్డ్ ఎగ్జామ్ అందరికీ. అట్లానే 12th స్టాండర్డ్ తర్వాత హయ్యర్ స్టడీస్. సో ఒకరోజు మా డాడీ, ద లేట్ భూషణ్ రావు గారిని అడిగాను నేను, డాడీ మీకు
ఇందుకు స్వామి అంటే నమ్మకం ఉంది, ఇందుకు మీకు స్వామి అంటే దేవుడు అని అనిపిస్తుంది మీకు అని. మా డాడీ ఒకటే చెప్పారు, నువ్వు 10th స్టాండర్డ్లో ఉన్నావురా, వాడు 12th అయ్యింది, అక్కదేమో ఇది ఉంది, ఇప్పుడు మీరు ముగ్గురు హైయర్ స్టడీస్కి వెళ్తారు, నా దగ్గర డబ్బులు లేవు. నేను ఒకటే కోరుకున్నాను, అప్పుడు ఇంకా స్వామి కూడా చూడలేదు, మేము ఎవరం ఫిజికల్గా చూడలేదు స్వామిని. 1992 వీ డి నాట్ సీ స్వామి ఎట్ ఆల్. నేను ఒకటే అప్పుడు మా డాడీ షిరిడి బాబాని బాగా కొంచెం నమ్మేవాళ్ళు. సో నేను ఒకటే బాబాని కోరుకున్నాను, ఈ పిల్లల చదువులు నా వల్ల కాదు, హయ్యర్ స్టడీస్ ఏదో ఒకటి చెయ్యి బాబా. ఆ ప్రేయర్ స్ట్రైట్ వెంట్ టు స్వామి. 1992 ఐ గాట్ సీట్ ఇన్ 11th స్టాండర్డ్. మా అన్న శివాకి బృందావన్ క్యాంపస్లో BSc ఫస్ట్ ఇయర్. ఫ్రీ ఎడ్యుకేషన్. సో పేరెంట్స్ సిన్సియర్ ప్రేయర్స్ అది ఎంత ఇంపార్టెంటో, ఎంత సాక్రిఫైస్ చేస్తే వాళ్ళు మనం ఈ విధంగా ఉన్నామనేది మనం అందరము గుర్తుపెట్టుకోవాలి. అది చాలా ఇంపార్టెంట్. అది కూడా ఎట్లా జరిగింది, వనస్థలిపురంలో ఉన్నాను నేను, నాకు ఇంకా బాగా గుర్తుంది. ఐ థింక్ ఐ కెన్ సీ శివాజీరావు గారు అంకల్ ఉన్నారు ఇక్కడే. మేము వనస్థలిపురం చలివేంద్రం ఎన్జిఓస్ కాలనీ బస్ స్టాండ్ దగ్గర మేము చలివేంద్రం పెట్టేవాళ్ళం. ఓకే, మే మంత్లో. సో నేనేం చేశాను, నాది ఎగ్జామ్స్ అయిపోయినాయి, 10th క్లాస్ ఎగ్జామ్స్ అయిపోయినాయి. సో 7:30 అరౌండ్ నైట్ RSS గ్రౌండ్లో వాటర్ వచ్చేది అన్నమాట, వాటర్. సో మేము చలివేంద్రం కుండలు ఎన్జిఓస్ కాలనీ బస్ స్టాండ్ టర్నింగ్ దగ్గర మనం చలివేంద్రం కుండలు పెట్టేవాళ్ళం. సో ఆ RSS గ్రౌండ్ నుంచి నీళ్లు మోసుకుంటూ చలివేంద్రం కుండల్లోకి నీళ్లు పోయాలి. సో దట్ నెక్స్ట్ డే మార్నింగ్ ఎవరైతే రోడ్డు మీద వెళ్ళేవాళ్ళో వాళ్ళందరికీ మనము సర్వ్ చేస్తామంట. సో 10th క్లాస్ స్టాండర్డ్ నేను, అప్పటికి నాది ఖాళీగా పడి ఉన్నాను. లేదు, నేను ఇంట్లో ఉండేవాడిని, ఎక్కువ గ్రౌండ్లో ఉండేవాడిని. నాకు ఎప్పుడు క్రికెట్ అండ్ వాలీబాల్ అంటే చాలా ఎక్కువ ఇంట్రెస్ట్. సో మోర్ దాన్ స్టడీస్. సో నా ప్లాన్స్ నా ఉన్నాయి. సో నేను ఏ విధంగా చేసుకోవాలి నా లైఫ్ అనేది. కానీ సరే మమ్మీ ఏదో చెప్పింది, అరే కొంచెం హెల్ప్ చేయి వాళ్ళకి, ఏదో నీళ్లు పొయ్యాలంట అక్కడ అని చెప్పి. సరే నేను కూడా సరే ఓకే ఉంటా. 7:30కి నేను, శివాజీరావు అంకల్, రాజేంద్ర ప్రసాద్ అంకల్, సో మేమందరము అక్కడ నీళ్లు బకెట్లో మోసుకొని చలివేంద్రంలో కుండల్లో పోస్తుంటే మెసేజ్ వచ్చింది, లైక్ పవన్ ఈజ్ సెలెక్టెడ్ ఫర్ 11th స్టాండర్డ్. సో నేను అనుకున్నాను, నేను సెలెక్ట్ అవ్వడం ఏంటి అసలు. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎంట్రన్స్ మంచిగా రాయలేదు, నేను ఏమీ చేయలేదు యాక్చువల్గా చెప్పాలి, నాకు ఇంట్రెస్టే లేదు వెళ్ళడానికి. బట్ సెలెక్టెడ్ అని వచ్చింది. తర్వాత అంకుల్ ఏమో చాలా అదృష్టవంతుడయ్యా, మీరందరూ యూనో సెలెక్ట్ అయ్యావు, నువ్వు స్వామి దగ్గర స్టూడెంట్ కింద వెళ్తున్నారు అని చెప్పి. ఓకే, ఆల్ దట్ ఈస్ ఫైన్. సో ఆ విధంగా సర్వీస్ చేస్తుంటే నాకు ఈ మెసేజ్ వచ్చింది. అప్పటికి నాకు ఇంకా అది దాని సర్వీస్ అంటారని కూడా తెలియదు నాకు యాక్చువల్లీ. యూనో లైక్ వీఆర్ టోటలీ న్యూ టు స్వామీస్ ఫోల్డ్, స్వామీస్ ఆర్గనైజేషన్ ఏదన్నా కానీ. సో ఇప్పుడు లెసన్ చూసుకోవాల్సింది ఏంటంటే, మనము స్వామి పని చేస్తుంటే స్వామి మన పని చేస్తారని ఎప్పుడో చెప్పారు. అది అక్షరాల నిజం. అది మనం ఎప్పుడైతే పాటిస్తామో స్వామి విల్ ఆటోమేటిక్లీ టేక్ కేర్స్ ఆఫ్ ఆల్ అవర్ థింగ్స్ మాట. సో మీరు ఎప్పుడున్నా సరే స్వామి వర్క్ కోసం మీరు ఎక్స్ట్రా టైం తీయాలి అని అనుకున్నా, అది ఒకవేళ మీకు వీలు కాకపోయినా కూడా ట్రై చేయండి. ట్రేస్ చేసి చూస్తే మీకు తెలుస్తుంది దాని తర్వాత బెనిఫిట్స్ ఏమొస్తాయి అనేది. నేను మాట్లాడే అన్ని ఇన్సిడెంట్స్ చెప్తూ ఉంటాను ఒకటొకటి. ఐఎమ్ కమింగ్ ఇన్ ఎ ఫ్లో అన్నమాట. సరే, సో నౌ పవన్ కుమార్ ఈజ్ సెలెక్టెడ్ ఫర్ పుట్టపర్తి 11th స్టాండర్డ్. వెరీ నైస్. సో వెళ్ళాము, జాయిన్ అయ్యాము. సో యాజ్ ప్రకారము 11th స్టాండర్డ్లో జాయిన్ అయిన తర్వాత స్వామి అప్పుడు బృందావన్లో ఉన్నారన్నమాట, సమ్మర్ కోర్స్ ఇస్తూ. అప్పుడు శివ ఫస్ట్ టైం స్వామిని అక్కడ చూసి, దాని తర్వాత స్వామి సమ్మర్ కోర్స్ తర్వాత జనరల్గా అరౌండ్ జూన్ మంత్లో స్వామి వెల్కమ్ టు పుట్టపర్తి. సో 11th స్టాండర్డ్, యాజ్ అ 11th స్టాండర్డ్ బాయ్ యాజ్ యూజువల్ నార్మల్ థింగ్స్, స్టడీస్లో కానీ వీటిల్లో కానీ తక్కువ, మోర్ ఆన్ ద స్పోర్ట్స్. నాకు ఇంటర్వ్యూ జరిగినప్పుడు కూడా నన్ను ఇంటర్వ్యూ రూమ్లో మా ప్రిన్సిపల్ తర్వాత అప్పుడు హబ్బు సార్ ఉండేవాళ్ళు, శివరామకృష్ణ సార్,
వాళ్ళు ఒకటి అడిగారు ఇంటర్వ్యూ రూమ్లో, ఇక్కడ నీకు ఏమి నచ్చింది అని. జనరల్గా నాకు బాల్ వికాస్ బ్యాక్గ్రౌండ్ లేదు, ఏమీ లేదు. నేను ఒకటే ఫ్రాంక్గా చెప్పాను, మీ క్రికెట్ గ్రౌండ్ బాగుంది, వాలీబాల్ కోర్ట్ బాగాలేదు అని చెప్పాను అనమాట. సో వాళ్ళు ఏమైంది అన్నారు. నేను కొంచెం ఎగుడు దిగుడు ఉంది, హర్ట్ అవుతామేమో ఇది అని. ఇంకేం నచ్చింది అన్నారు. మీ గ్యాలరీ బాగుంది, గ్రౌండ్ పెద్దగా ఉంది, కానీ లెదర్ బాల్ తాడడం కష్టమేమో అన్నారు. ఇంకేం నచ్చింది అన్నారు. స్వామి తప్ప అన్నీ చెప్తున్నాను నేను ఆన్సర్స్ అన్నీ. సో వాళ్ళు చివరికి ఇక్కడ చదువుకుంటావా నువ్వు సీట్ ఇస్తే అన్నారు అన్నమాట. నేను ఫ్రీ ఎడ్యుకేషన్ అంటున్నారు కదా, ఓకే నాకైతే ప్రాబ్లం లేదు అని చెప్పాను. సో వాళ్ళు దాన్ని బట్టి సరే ఓకే, సో నమ్మకం ఉంచి నాకు సీట్ ఇచ్చారు. సో ఇంటర్వ్యూ రూమ్లో జరిగినది భజనలు ఏమైనా వచ్చా అంటే నాకేమీ తెలియదు. బాల్ వికాస్ నో ఐడియా, ఐ డెంట్ హియర్ అబౌట్ బాల్ వికాస్, జీరో నాలెడ్జ్ అబౌట్ స్వామి ఫోటో చూసావా అట్లీస్ట్ అన్నారు. నేను ఇంట్లో ఏదో ఒకటి చిన్న ఫోటో ఉంది చూశానంటే వాళ్ళు మళ్ళీ జేబులో చూపించి ఇది స్వామి అని చెప్పి చూపించారు అన్నమాట. ఓకే, సో తర్వాత ఇప్పుడు 11th స్టాండర్డ్లో ఏ విధంగా ఏ స్ట్రీమ్ తీసుకోవాలి అనేది పెద్ద క్వశ్చన్ మార్క్. అప్లికేషన్ రాయాలి. సో మా ఇంట్లో నెంబర్ 1 బ్రైట్ స్టూడెంట్ మా అక్క, తర్వాత శివ, లాస్ట్ నేను. సో అక్కకైతే ఐడియా ఉంది తను ఏం చేయాలో, శివాకి కొంచెం ఓకే సైన్స్ స్ట్రీమ్. నాకు అసలు ఐడియా లేదు, నేను 10th ఎన్ని మార్క్స్ వస్తాయి తర్వాత ఏ స్ట్రీమ్లోకి వెళ్ళాలో కూడా నాకు తెలియదు. సరే ఇంకా అప్లికేషన్ ఏదో ఒకటి రాయాలి కాబట్టి అప్పటికి ఇంకా మాకు తెలియదు అసలు ఏం అప్లికేషన్ పెట్టాలి నేను అని చెప్పి. నాకు ఇంకా గుర్తుంది, చిన్న ఫోటో ఉంది స్వామిది మా ఇంట్లో. సో అప్లికేషన్లో వాళ్ళు 3 రాశారు, ఎంపీసీ, బైపీసీ, సిఈసి, సివిక్స్, కామర్స్ అండ్ ఎకనామిక్స్. ఎంపీసీ ఫర్గెట్, నో ఛాన్స్. బైపీసీ బయాలజీ కష్టం. ఇంకా సిఈసి ఒకటి, తర్వాత ఎంఈఏ ఒకటి ఉంది కానీ అది నాకు తెలియదు. అది ఎంఈఏ మ్యాథ్స్ మళ్ళీ ఉంది దాంట్లో అని చెప్పి కొంచెం కన్ఫ్యూజన్లో ఉంటే, ఎందుకు కన్ఫ్యూజన్ అని చెప్పి సో మా సిస్టర్ అని మనం చిట్లు వేద్దాము, ఏది వస్తే అది నీకురా అని చెప్పేది అనమాట. సరే అప్పుడు మేము చిట్లు వేస్తే మనకి సిఈసి అనేది వచ్చింది అనమాట. సో అప్పుడు సిఈసి అనేది నేను అప్లికేషన్లో సిఈసి రాసి సైన్ చేసి అది పంపించాను అనమాట. సో స్ట్రీమ్ అయ్యింది కామర్స్. దానికి ముందర చెప్పాలంటే నేను అండర్ 14 వాలీబాల్ డిస్ట్రిక్ట్ ప్లే రంగారెడ్డిలో నేను మా స్కూల్ తరపు నుంచి ఆడాను. నా ప్లాన్ ఏముందంటే నేను స్పోర్ట్స్ కాలేజ్లోకి వెళ్దామని నేను జనరల్గా ప్లాన్ వేసుకున్నాను. కానీ ఇదంతా జరిగింది 15th డిసెంబర్ రోజు స్వామికి నేను చెప్పాను, స్వామి ఇప్పుడు చూసిన తర్వాత నేను కొంచెం ముందర వచ్చి ఉంటే బాగుంటుందేమో ఇన్స్టిట్యూషన్లో అని చెప్పి. స్వామి నన్ను చూసి, నిన్ను ముందర ఎందుకు తీసుకురాలేదు, నువ్వు మా పిల్లల్ని చెడగొట్టేవాడు నువ్వు, అందుకని నేను తీసుకురాలేదు, ఇప్పుడు వచ్చావు కాబట్టి ఇప్పుడు నేను చూసుకుంటాను, ముందే నేను ఒక టైం తీసుకొచ్చాను, నేను ముందర తీసుకొచ్చి నువ్వు మా పిల్లల్ని చెడగొట్టేవాడివి అని చెప్పి ఇప్పుడన్నా మంచిగా ఉండు అని చెప్పి స్వామి ఆ రోజు 15th డిసెంబర్ ఈ ఎపిసోడ్ జరిగిందన్నమాట. ఓకే, సో లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ థింగ్. దాని తర్వాత ఒకరోజు 1993 సేమ్ నేను 12th స్టాండర్డ్. సో స్వామి ఒకరోజు ఇంటర్వ్యూ రూమ్లో కూర్చుంటూ 29th డిసెంబర్ స్వామి ఒకరోజు నాతో మాట్లాడుతూ, అరే మీ పేరెంట్స్ని పిలువురా, నేను ఇంటర్వ్యూ ఇస్తాను అని చెప్పారు. సరే తర్వాత మళ్ళీ అడిగారు, మీ పేరెంట్స్ హైదరాబాద్లో కదా అంటే, అవును స్వామి అన్న. ఎంత టైం పడుతుందిరా రావడానికి అన్న. స్వామి రాత్రి బస్సు ఎక్కితే మార్నింగ్ వచ్చేస్తారు, సో ప్రాబ్లం లేదు. సరే వాళ్ళని జనవరిలో పిలువు అన్నారు. ఓకే ఫైన్. సో అప్పట్లో సెల్ ఫోన్స్ లేవు, ఏమీ లేవు. ఓన్లీ ద మీడియం ఆఫ్ కమ్యూనికేషన్ వాజ్ ల్యాండ్లైన్. సో మా ఇంట్లో ల్యాండ్లైన్ కూడా లేదు. సో ఆబ్వియస్లీ అప్పట్లో వనస్థలిపురంలో మనకు తెలిసిన చుట్టాలు అనేది ఎవరు, ఓన్లీ సాయి ఫ్యామిలీస్ చుట్టాలు చెప్పాలంటే. ఏదన్నా మనకి జరిగింది ఎమర్జెన్సీ ఏదన్నా అంటే, నాకు తెలిసి మన సాయి డివోటీస్లో ఫస్ట్ ఫోన్ నంబర్స్ వెతికేది స్వామి డివోటీస్లోనే, రాదర్ దాన్ రిలేటివ్స్. అది నిజమా కాదా? 100% నిజం అది. ఎందుకంటే మనకి స్వామి డివోటీస్ పైన నమ్మకం ఎక్కువ, పిలిస్తే వస్తారు అనే నమ్మకం ఉంది. అందుకని మనము ఎమర్జెన్సీస్లో
మనం స్వామి పేరు తలుచుకుంటాము, స్వామి డివోటీస్ని పిలుస్తాం. లేకుంటే బాబాయ్ అయినో అత్త అయినో వీళ్ళెవరిని పిలవం మనం, మనకి తెలుసు. ఎందుకంటే వాళ్ళు వచ్చేటరికి వాళ్ళు ఎప్పుడు వస్తారో తెలియదు, వాళ్ళు వస్తారో అని కూడా డౌట్ మనకి. అది ఏ విధంగా జరిగింది? అది ట్రస్ట్ రిలేషన్షిప్. ఎందుకు ట్రస్ట్ అండ్ రిలేషన్షిప్ అనేది మనం ఒకసారి ఆలోచిస్తే ఇదంతా స్వామి చేసిన బైండింగ్ అండ్ బాండింగ్ బిట్వీన్ ద సాయి బ్రదర్స్ అండ్ సిస్టర్స్ యాజ్ అ ఫ్యామిలీ. ఇక్కడ మేము కూర్చున్న వనస్థలిపురంలో 30 years బాండింగ్ రిలేషన్షిప్. ఇప్పుడు నేను చూస్తే చాలామంది ఉన్నారు ఇక్కడ, పేరు చెప్పాలంటే చాలా పేర్లు ఉన్నాయి. సో దే ఆర్ పార్ట్ ఆఫ్ అవర్ ఫ్యామిలీ. మేము ఎప్పుడు మా ఫ్యామిలీకి వేరేగా అనుకోలేదు. ఎందుకంటే దే ఆర్ బీయింగ్ త్రూ అవర్ ఫ్యామిలీ బోత్ ఇన్ టఫ్ టైమ్స్ అండ్ హ్యాపీనెస్. ఇది ఎవరు చేస్తారు? ఇది ఓన్లీ చుట్టాలే చేయగలుగుతారు. కానీ మన సాయి ఫ్యామిలీలో ఏంటంటే దే ఆర్ విత్ అస్, ఆల్వేస్ విత్ అస్. దట్ ఈస్ వై వీ లవ్ అవర్ సాయి ఫ్యామిలీ. అందుకే మనం ఎప్పుడన్నా స్టార్ట్ చేసినప్పుడు సాయి బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని అంటాము. మన ఫ్యామిలీ దే ఆర్ లైక్ అవర్ ఫ్యామిలీ. ఇదంతా మనం చేసింది స్వామి దయ వల్ల. వీఆర్ యాజ్ ఎ ఫ్యామిలీ వీ షుడ్ గ్రో టుగెదర్. అది చాలా ఇంపార్టెంట్ లెసన్ మనం ఎప్పుడన్నా నేర్చుకోవాలి. స్పెషల్లీ ద యంగ్స్టర్స్. ఈ బాండింగ్ అనేది మీరు ఇప్పుడు తెలియదు, మీ విలువ తర్వాత తెలుస్తుంది. ఎంత మంచి బాండింగ్ ఉంటుంది మన సాయి సంస్థల్లో ఉంది అనేది. సో ఆ విధంగా నేను కాల్ చేయడం జరిగింది. మన మోహన్ అన్న వెరీ నోటెడ్ అగైన్ ద డివోటీస్ దేర్ ఫ్యామిలీ. సో నేను ఫోన్ చేసి చెప్పాను, ఇట్లా అన్న ఇట్లా స్వామి పిలుస్తున్నారు ఇంటర్వ్యూకి అని చెప్తే సరే కమ్యూనికేషన్ వెళ్ళింది. సో నేను ఫోన్ చేసి పెట్టాను. ఆ రోజు నైట్ నుంచి నాకు బ్లడ్ మోషన్ స్టార్ట్ అయ్యాయి హాస్టల్లో. సో 29th బ్లడ్ మోషన్ స్టార్ట్ అయ్యాయి. ఐ వాజ్ వీక్, డిడ్ నాట్ స్కూల్కి వెళ్ళలేదు. 30th కూడా మార్నింగ్ బ్లడ్ మోషన్స్ అన్నీ స్టార్ట్ అయ్యాయి. దెన్ 30th ఈవినింగ్ వచ్చేసరికి లిటరల్లీ 0 ఎనర్జీ లెఫ్ట్ ఇన్ మీ. సో అసలుకి ఏం జరుగుతుందో కూడా తెలియదు. తిన్న వామిటింగ్స్ అయిపోతున్నాయి, ఏంటో తెలియదు. సో అప్పుడు మా వింగ్ సార్ చూసి ఏం చెప్పారంటే, ఇట్లా కాదు మనము డాక్టర్ దగ్గర తీసుకెళ్ళాలి అని చెప్పి నన్ను వెంటనే జనరల్ హాస్పిటల్కి షిఫ్ట్ చేశారు. జనరల్ హాస్పిటల్. సో జనరల్ హాస్పిటల్కి 30th నైట్ నేను షిఫ్ట్ అయ్యాను. షిఫ్ట్ అయిన తర్వాత నాకు సెలైన్ ఎక్కించడం అవన్నీ జరిగింది. సో ఐ వాజ్ స్టేబుల్. సో 31st వచ్చింది. 31st ఆల్సో ఇన్ హాస్పిటల్, నో స్కూల్. సో బ్లడ్ మోషన్స్ అన్నీ ఇంకా ఇట్ వాజ్ గోయింగ్ ఆన్ స్టిల్, బట్ బాడీ కంప్లీట్లీ వీక్ అయిపోయింది. సో అప్పట్లో నాకు ఏముండేదంటే నెక్స్ట్ డే మార్నింగ్, ఫస్ట్ మార్నింగ్ 1994. సో అప్పట్లో సెంటిమెంట్ ఏంటంటే మనం ఏదైనా ఫస్ట్ రోజు ఏదైనా స్టార్ట్ చేస్తే అది ఇయర్ అంతా మనకి అదే చేస్తే బాగుంటుందా. మనం పొద్దున్నే గుడ్లకి వెళ్ళడాలు, అర్చనలు చేయడాలు, పూజలు చేయడాలు అవన్నీ చేస్తాము. లేదంటే ఏదైనా ఎనీ గుడ్ యాక్టివిటీ. సో నేనేమో 31st నైట్ ఏమో హాస్పిటల్లో ఉన్నాను. నేను ఆలోచిస్తున్నా, నేను ఇప్పుడు నాది 1994 పరిస్థితి ఏంటి, నేను ఇప్పుడు హాస్పిటల్లో స్టార్ట్ చేయాలా 1994 అని. నేను లోపల స్వామిని తలుచుకుంటూ, స్వామి ఇది నాకు నచ్చట్లేదు, 1994 1st Jan నేను మందిరంలో ఉండాలి, నేను మిమ్మల్ని చూడాలి, కానీ హాస్పిటల్లో ఉండడం ఏంటి, మీరు ఏదైనా చెయ్యండి అని ఒక ప్రేయర్ అనేది 31st నైట్ స్ట్రాంగ్ ప్రేయర్ స్వామికి చేసుకున్నామండి. ఫస్ట్ మార్నింగ్ నేను హాస్పిటల్లో ఉన్నాను. ఫస్ట్ మార్నింగ్ మ్యూజిక్ ప్రోగ్రామ్ నడుస్తుంది కుల్వంత్ హాల్లో. ఫస్ట్ మార్నింగ్ మా మదర్, మా ఫాదర్, మా అక్క హాస్టల్ దగ్గర దిగి, మా అబ్బాయి పిలిచాడు, హాస్టల్కి వచ్చాము. ఎక్కడున్నాడు మా అబ్బాయి అని అక్కడ అడిగారు. అక్కడేమో మీ అబ్బాయి హాస్టల్లో లేడు, హాస్పిటల్లో ఉన్నాడు అన్నారు అన్నమాట. సో అదేంటి స్వామి ఇంటర్వ్యూ పిలిచారు కదా, హాస్పిటల్ ఉన్నాడు ఏమని వాళ్ళకి కన్ఫ్యూజన్. సో వాళ్ళు టెన్షన్. సో వాళ్ళు పరిగెత్తుకుంటూ హాస్పిటల్కి రావడం జరిగింది. సో వీళ్ళు హాస్పిటల్కి వస్తుంటే అరౌండ్ 9 o'clock or 8:30, 9 o'clock మార్నింగ్ 1st Jan. ఈ లోపల ఇంకో ఫ్రెండ్ పరిగెత్తుకుంటూ వచ్చాడు అదే టైంకి. నువ్వు ఎందుకు పరిగెత్తుకుంటూ వచ్చావని అడిగితే, స్వామిని నువ్వు చూడ్డానికి హాస్పిటల్ వస్తున్నారు అని వాడు మెసేజ్ తీసుకొచ్చాడు.
సో ఈ మెసేజ్ రాగానే ఈ లోపల మిగతా హాస్పిటల్ స్టాఫ్ అందరూ పరిగెత్తుకుంటూ నా దగ్గరికి వచ్చి నువ్వు అసలు ఎవరు, నీకు ఏమైంది అసలు, పెద్ద పెద్ద డాక్టర్స్ అందరు నా దగ్గరికి వచ్చి నన్ను రిపోర్ట్ అడుగుతున్నారు అన్నమాట. ఫస్ట్ మొత్తం శుభ్రంగా క్లీన్ చేయడాలు, తర్వాత బీపీ షుగర్ చెక్ చేయడాలు, తర్వాత అసలు మొత్తం రిపోర్ట్స్ అన్నీ తీసి వాళ్ళు చెక్ వాళ్ళు ఎవరికి వాళ్ళు బిజీలో ఉన్నారు. ఈ లోపల స్వామి వచ్చారు. ఇంకా స్వామి జాగ్వార్లోంచి రెడ్ జాగ్వార్ దిగి, స్వామి ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నా నేను. సో స్వామి నా దగ్గరికి వచ్చారు. ఫస్ట్ థింగ్ స్వామి చూసి ఎట్లా ఉంది అన్నారు. స్వామి బాగుంది, ఇప్పుడు కొంచెం బాగానే ఉంది అన్నారు. స్వామి ఫస్ట్ విభూది క్రియేట్ చేసి నా చెస్ట్ పైన రాసి కొంచెం విభూది నా నోట్లో పడేశారు. తర్వాత ఏం అడిగారంటే ఏం తిన్నావురా అని అడిగారు. స్వామి నాకు ఇక్కడ ఏం పెట్టలేదు వీళ్ళు, ఏదో ఓన్లీ సెలైనా పెట్టారు స్వామి, నాకు తిన్నాక ఏమి ఇవ్వలేదు స్వామి అన్న. ఇది పెద్ద యాపిల్, ఇప్పుడు 6 యాపిల్స్ తిన్నావు నువ్వు, ఇంకా ఏంటి యాపిల్ జ్యూస్ ఇది చాలు బాగానే ఉందిలే నీకు అన్నారు అన్నమాట. తర్వాత వెంటనే మీ పేరెంట్స్ని రమ్మాను వచ్చారా అని అడిగారు. స్వామి వచ్చారు స్వామి ఉన్నారు అంటే, అవునా ఒక్కళ్ళే వచ్చారంటే, అవును స్వామి మమ్మీ డాడీను అక్క వచ్చారంటే, పిల్లని తీసుకురాలేదా, పిల్లని కూడా తెమ్మన్నాం కదా అన్నారు. ఓకే స్వామి. స్వామి ఏంటంటే ఇప్పుడు ఏదన్నా స్వామి దగ్గర ఉంటే హీ ఈజ్ వెరీ జోవియల్ అండ్ క్యాజువల్. ఒక ఏదన్నా డిసీజ్ కానీ ఏదైనా ఉంటే కనుక దాన్ని అసలుకి తెలియకుండా చేస్తారు అన్నమాట. సో పిల్లని తెమ్మని చెప్పాను కదా, తెచ్చారా అని. స్వామి నాకు తెలియదు స్వామి. సరే ఓకే మంచిగా అయిపో, తర్వాత నీకు నేను ఇంటర్వ్యూ ఇస్తాను మీ అందరికీ అని చెప్పి స్వామి చెప్పడం జరిగింది. సో నా దగ్గర నుంచి స్వామి అప్పుడు నెక్స్ట్ ఇంకొక పక్క రూమ్లో ఒక చిన్న పాప ఏడుస్తూ ఉంటే ఆ పాప రూమ్లోకి వెళ్ళారు. ఆ పాపని బ్లెస్ చేశారు. బ్లెస్ చేసి కిందకి వెళ్ళిన తర్వాత మా ఫ్రెండ్ ఎవడైతే పరిగెత్తుకుంటూ వచ్చాడో తో వాడిని చూసి నువ్వు కార్లో కూర్చోవన్నాడు. వాడికి అర్థం కాలేదు, అంటే ఎవరి కారు, వెనకాల సెక్యూరిటీ కారు ఉంది, స్వామి కారు ఉంది, ఇంకేం కారు లేదు, నీకే చెప్పేసి కారులో కూర్చో అంటే వాడు స్వామి కారులో కూర్చున్నాడు అన్నమాట. స్వామి వాడు ఇంకో ఫ్రెండు ఐ థింక్ చిరంజీవి గారు ఉన్నట్టున్నారు ఆ టైంలో. సో వీళ్ళు నలుగురు స్వామి జాగ్వార్ కారులో కూర్చొని అట్లా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి వెళ్ళి ఒక రౌండ్ తీసుకొని మళ్ళీ వాళ్ళని హాస్టల్లో వదిలేసి స్వామి మందిరంకి వెళ్ళి ఆరతి తీసుకుని, ఎందుకంటే భజన్స్ నడుస్తున్నాయి ఇంకా, ఎందుకంటే స్వామి మధ్యలో వచ్చేసారు కాబట్టి నన్ను చూడటానికి. భజన్స్ ఆరతి తీసుకొని అటు నుంచి పూర్ణచంద్రకి వెళ్ళారన్నమాట. అయిపోయింది రైట్. సో ఇట్స్ వెరీ సింపుల్. స్వామి నన్ను చూశారు, ఆ పాపని వెళ్ళారు ఆ పాప రూమ్లోకి, తర్వాత మా ఫ్రెండ్ని కార్లో ఎక్కించుకున్నారు, వెళ్ళిపోయారు. 20 ఏళ్ళ తర్వాత మా క్లాస్మేట్ మా ఫ్రెండ్ ఆస్ట్రేలియాలో ఉంటాడు అనమాట, అదే ఫ్రెండ్. సో వాడు మళ్ళీ ఇదే ఎపిసోడు కుల్వంత్ హాల్లో నరేట్ చేశాడు అనమాట. నరేట్ చేసే ముందర నాకు ఆస్ట్రేలియా నుంచి కాల్ చేశాడు. పవన్ ఇట్లా January 1st నేను మాట్లాడుతున్నాను, మన ఎపిసోడ్ గురించి నేను మాట్లాడదలుచుకుంటున్నాను అని చెప్పి. నన్ను ఏముందిరా మాట్లాడేది అంటే, పవన్ నీకు ఫుల్ స్టోరీ తెలియదు, నా స్టోరీ చెప్తాను విను అన్నాడు అనమాట. సరే ఏంటి చెప్పు అని. December 15th సేమ్ అదే December 15th నేను వాడు ఇంకో ఫ్రెండ్ మేము ముగ్గురము స్వామి దగ్గర కూర్చున్నాము. సో వాడిని చూసి ఏమన్నారా, నువ్వు చాలా మాట్లాడతావురా, నువ్వు కొంచెం మాటలు తగ్గియాలి, నువ్వు ఇట్లా స్వామి ఇన్ని ఛాన్సులు ఇస్తున్నారు కానీ నువ్వు చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు, స్వామి వేరే వాళ్ళు ఏమనుకుంటారు అని స్వామి వాడిని కొంచెము అక్షింతలేయడం జరిగింది. సో వాడు ఆ రోజు ఏమనుకున్నాడంటే, నేను స్వామి ఓకే నేను మౌనం పాటిస్తాను 15 days, రిటర్న్ ఏంటి, నాకు రిటర్న్ గిఫ్ట్ ఏంటి అని వాడు స్వామికి ఛాలెంజ్ చేయడం జరిగింది. ఇంటర్వ్యూలో కాదు, లైక్ స్వామి ఫోటోకి లేకుంటే ప్రేయర్ లాగా. సో నేను 15 days కనుక మౌనం ఉంటే 16th day నాడు నన్ను మీరు మీ కారులో తీసుకెళ్ళాలి, ఇది ఛాలెంజ్. అది ఓన్లీ స్వామికి వాడికే తెలుసు, ఇంకెవ్వరికి తెలియదు. సో 15th 16th days 1st Jan క్యాజువల్గా స్వామి వాడిని కూర్చోరా అన్నారు అంతే. ఎందుకు అంటే ఆ 15 days వాడు లిటరల్లీ మౌనం పాటించాడు. నేనే చూశాను వాడు ఎన్నిసార్లు పలకరించడం మాట్లాడు, ఎందుకంటే మేము డిన్నర్కి కలిసి వెళ్ళే వాళ్ళము, అన్నీ చేసేవాళ్ళం. నువ్వు ఏం మాట్లాడాడు కదా, ఏదో అట్టి తక్కువ. కానీ 15 days ఖచ్చితంగా వాడు హార్డ్ వర్క్ చేశాడు.
ఆ రిటర్న్ గిఫ్ట్ వాడికి వచ్చింది. అది నాకు 20 ఏళ్ళ తర్వాత వాడు నాకు చెప్పాడు అన్నమాట. తర్వాత 2 డాట్స్ అయినాయి. థర్డ్ డాట్ ఏంటి? థర్డ్ డాట్ చిన్న పాప ఆ రూమ్లో కిందికి వెళ్ళారు స్వామి. అది మాకు హాస్పిటల్ నుంచి తెలిసింది. ఆ పాప ఆ ముందు రోజు నుంచి తినట్లేదు అసలుకి ఏమి తినకపోతే వాళ్ళ మదరు ఏమన్నారంటే, నువ్వు ఇట్లా కాదు, స్వామికి కోపం వస్తుంది, నువ్వు తినాలి, చక్కగా అయిపోవాలి అంటే, సరే నేను తింటాను స్వామి, రేపు వస్తారా ఇక్కడికి అని ఇట్లా చెప్తున్నావు కదా, రేపు స్వామి వస్తారా నన్ను చూడడానికి, ఈరోజు చెప్తున్నావు నువ్వు కానీ నేను తినను అని. లేదు నువ్వు తినేస్తే తప్పకుండా స్వామి రేపు వస్తాను నేను చూడడానికి. క్యాజువల్ ఇట్స్ అ ప్రేయర్ అంతే. ఇప్పుడు రిఫ్లెక్ట్ చేస్తుంటే ఒక్క స్వామి వన్ యాక్షన్లో ఎన్ని డాట్స్ ఉన్నాయి అనేది మనకి ఎంత క్లియర్గా తెలుస్తుంది. ఏది స్వామిని క్యాజువల్గా తీసుకోలేము మనం. ప్రతి దానికి ఒక ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఉంది, ఒక మెసేజ్ ఉంది, ఒక ప్రేయర్ ఉంది. అందుకని ఆ ప్రేయర్ ఆ డివోటీని బ్లెస్ చేయడానికి స్వామి ఏమైనా చేస్తారు. సో 3 డాట్స్ 20 ఇయర్స్ తర్వాత మేము ఇది కనెక్ట్ చేయగలిగాము. ఐ థింక్ 4-5 ఇయర్స్ బ్యాక్ మా ఫ్రెండ్ ఇదే ఎపిసోడ్ కుల్వంత్ హాల్ Jan 1st నాడు నెరేట్ చేశాడు. నేను ఈ ఎపిసోడు సింగపూర్లో విన్నా. నేను అది కూడా ఫస్ట్ డే మార్నింగ్. నేను కూడా January 1st జనరల్గా స్వామికి నేను ఎప్పుడు మిస్ చేయను, ఎందుకంటే నేను ఎవ్రీ Jan 1st నేను పుట్టపర్తిలో ఉంటాను. ఆ ఇయర్ నేను ఎందుకు వెళ్ళలేకపోయాను. సింగపూర్లో నేను రేడియో సై ఆన్ చేస్తాను, వీడు ఎగ్జాక్ట్లీ ల్యాప్టాప్ ఆన్ చేశాను, ఈ మెసేజ్ వాడు నెరేట్ చేస్తున్నాడు, ఈ ఎక్స్పీరియన్స్. సో దట్ ఈజ్ హౌ స్వామిస్ పవర్ ఈస్. ఏది క్యాజువల్ కాదు, ఎవ్రీథింగ్ ఈజ్ ఫర్ ఎ పర్పస్. సో మనం ఏదైనా సరే ఒక సిన్సియర్ ప్రేయర్ ఉంటే కనుక స్వామి డెఫినెట్లీ విల్ కమ్ అండ్ బ్లెస్ ద డివోటీ త్రూ దట్. ఓకే, సో ఇది అంతా అయ్యింది. సో నెక్స్ట్ మనము చూస్తే కొన్ని లెసన్స్ వీ హ్యావ్ లెర్న్డ్ త్రూ సాయి ఆర్గనైజేషన్. అది మేము స్వామి ఆర్గనైజేషన్లో వచ్చిన తర్వాత నాకు జనరల్గా తెలిసింది ఏంటంటే డిసిప్లిన్, రైట్? సో ఒక టైం మెయింటెనెన్స్, ఏ విధంగా మనం ఓంకారం 6:30కి స్టార్ట్ చేయాలో 5:30కి స్టార్ట్ చేయాలో అదే టైంకి మనము ఎవరు ఉన్నా లేకపోయినా మనం స్టార్ట్ చేస్తాం. సో ఆ డిసిప్లిన్ అనేది నేను సాయి ఆర్గనైజేషన్లో మేము స్వామికి ఫిజికల్గా క్లోజ్ తెలియకున్నప్పుడే మాకు తెలిసిపోయింది. అంటే ఈ వైట్ డ్రెస్ వేసుకోవడాలు, దాని తర్వాత ఎక్కడికి వెళ్ళినా ఒక టైం మెయింటెనెన్స్, ఒక డిసిప్లిన్, ఒక టాకింగ్ లెస్, నారాయణ సేవ అంటే ఏంటో తెలిసింది. సో ఇవన్నీ ఏంటంటే లైక్ సోషల్ సర్వీసెస్ యాక్టివిటీస్, ఇవన్నీ ఒక స్వామి ఫోల్డ్ వచ్చిన తర్వాత దెర్ ఈజ్ అ డిఫరెంట్ లైఫ్. లైక్ ఆ యూత్ అనేది ఒక డిఫరెంట్ లైఫ్గా కూడా ఎంజాయ్ చేయొచ్చు అనేది ఒకటి డిఫరెంట్ వ్యూ అండ్ పర్స్పెక్టివ్ కూడా నాకు జనరల్గా వీఆర్ ఎక్స్పోజ్ టు దట్. ఇప్పుడు ఉన్న యూత్, ఇప్పుడు ఉన్న కరెంట్ వాళ్ళు ఏంటంటే దే హ్యావ్ దేర్ ఓన్ వే ఆఫ్ ఎంజాయ్మెంట్స్ ఆర్ ఎనీథింగ్. కానీ మనం చేసే ఎంజాయ్మెంట్, వాళ్ళు చేసే ఎంజాయ్మెంట్కి దేర్ ఇస్ లాట్ ఆఫ్ డిఫరెన్స్, రైట్? సో మనం చేసే ఎంజాయ్మెంట్, మనకు కూడా ఎంజాయ్మెంట్ ఉంది. వీ ఆల్సో ఎంజాయ్ అవర్ భజన్స్, వీ ఆల్సో ఎంజాయ్ అవర్ నారాయణ సేవ, వీ ఎంజాయ్ అవర్ కుకింగ్ సర్వీసెస్, మహిళా విభాగ, బాల్ వికాస్, ఎవ్రీథింగ్. సో ఏదైనా సరే ఒక ఎంజాయ్ చేస్తూ స్వామిని తలుచుకుంటూ చేస్తే యూ విల్ గెట్ ద బెనిఫిట్స్ లీప్స్ అండ్ బౌండ్స్. అది నేను డెఫినెట్గా అది ఎక్స్పీరియన్స్ చేశాను నా లైఫ్లో. సో మేము స్వామి స్వామి ఫిజికల్గా చూడకుండానే ఈ యాక్టివిటీస్లో పాల్గొన్నాము. అందుకని స్వామి ఐ థింక్ హ్యాస్ గివెన్ సో మచ్ లవ్ అండ్ ఎఫెక్షన్ టు అవర్ ఫ్యామిలీ. సో వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ టు స్వామి ఫర్ బ్లెస్సింగ్ అవర్ ఫ్యామిలీ సో మచ్. తర్వాత ఒకరోజు ఇంటర్వ్యూ రూమ్లో కూర్చున్నాము. ఆ డిసెంబర్ మంత్ 1993 ఐ థింక్, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ఎంటైర్ డిసెంబర్ మంత్ 4 o'clock ఇంటర్వ్యూస్ వర్ క్యాన్సిల్డ్. ఓన్లీ నేను స్వామి, ఇంకో 2 ఫ్రెండ్స్ స్వామి దర్శనం చేసుకోవడము, మేము 4 దూరడము, కూర్చోవడము, 5:30 వరకు మేము ఇంటర్వ్యూ రూమ్లో ఉండడము, 5:31కి స్వామి గణేష్ భజన్కి వెళ్ళి సింహాసనంలో కూర్చొని మళ్ళీ బ్యాక్ టు పూర్ణచంద్ర. ఎంటైర్ డిసెంబర్ మంత్ మేమే ఉన్నాం స్వామితోటి ఈవినింగ్ చెప్పాలంటే. సో ఇట్ వర్ క్వైట్ నంబర్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్. దాంట్లో కొన్ని షేర్ చేద్దాం అనుకుంటున్నాను విత్ మెసేజెస్. సేమ్ హైదరాబాద్
నన్ను చూస్తే స్వామికి హైదరాబాదు అదొకటి టాపిక్ స్వామికి వస్తుంది. సో ఒకరోజు చూసి స్వామి హైదరాబాద్లో ఫేమస్ స్వీట్ షాప్ ఏదిరా అని అడిగారు. సో నన్ను స్వామి అందరు పేరు చెప్పేది ఒకటే, పుల్లారెడ్డి స్వీట్స్. ఓకే, పుల్లారెడ్డి స్వీట్స్ అంత బాగుంటాయరా అని అడిగారు. స్వామి స్వామి చాలా ఫేమస్ పుల్లారెడ్డి స్వీట్స్, సో చాలా బాగుంటుంది. దాంట్లో ఏది ఫేమస్ రా స్వామి? బూందీ లడ్డు చాలా బాగుంటుంది స్వామి. ఓ బూందీ లడ్డు చాలా బాగా చేస్తాడు స్వామి, చాలా బాగా చేస్తాడు స్వామి. ఓకే ఫైన్. సో స్వామి క్రియేట్ చేసి బూందీ లడ్డు, సో నాకు ఇంకో 3 ఫ్రెండ్స్కి బూందీ లడ్డు ఇచ్చారన్నమాట. బూందీ లడ్డు ఇచ్చి సో తినమన్నారు. సో తిన్నాం. సో నేనేం చేశానంటే, నేను ఇక్కడ కూర్చున్నప్పుడు స్వామి చెయ్యి అంతా మొత్తం ఘీ, అరే స్వామి చెయ్యి అంతా ఘీ ఉంది అని చెప్పి నేను కర్చీఫ్ స్వామి సింహాసనం తీసి స్వామికి తుడుచుకోండి అని చెప్పి ఇచ్చానమాట. స్వామి ఏమన్నారంటే, క్రియేట్ చేసింది నేను, కర్చీఫ్ నాది, నువ్వు నాకు ఇచ్చి నువ్వు మళ్ళీ తుడుచుకోమంటే ఏమైనా ఉందా పవన్ అన్నారు. నేను స్వామి క్రియేట్ చేసిన వాడిని నేను డ్రై చేసుకోలేనా? డ్రై చేసే ముందు స్వామి ఒకసారి మళ్ళీ నా నోస్ పైన చూపి ఇట్లా పెట్టి ఎట్లా ఉంది స్మెల్ అని. స్వామి చాలా ఘీ అంటే ఇది ప్యూర్ ఘీ, వాడు చేసేది ప్యూర్ ఘీ కాదు, ఓకేనా అని చెప్పి టేస్ట్ చేయించి సో మళ్ళీ ఇట్లా చేయి పెట్టంగానే మొత్తం డ్రై అయిపోయాయి అన్నమాట. సరే, ఇప్పుడు తర్వాత బూందీ లడ్డు అయ్యింది. తినిన తర్వాత ఎట్లా ఉందంటే, స్వామి చాలా తీయగా ఉంది. అబ్బా చాలా తీయగా ఉందా అంటే, స్వామి చాలా తీయగా ఉంది, అసలుకి చెప్పలేము, అసలు చాలా మధురంగా ఉంది స్వామి. సరే, ఏమైనా హాట్ తింటారా? స్వామి డెఫినెట్గా హాట్ తింటాం స్వామి. మళ్ళీ క్రియేట్ చేసి స్వామి చిన్న బాకర్వాడి సమోసాస్ ఉంటాయి అన్నమాట, లైక్ ఏమైనా సమోసాస్ క్రియేట్ చేశారన్నమాట. సమోసాస్ క్రియేట్ చేసి మళ్ళీ మాకు సమోసాస్ ఇచ్చారు, ఒక 4-5 సమోసాసు. చాలా స్పైసీ అన్నమాట, అసలు ఎంత స్పైసీ అంటే అంత స్పైసీ, స్టఫ్డ్ స్పైసీస్ బాకర్వాడి సమోసాస్ క్రియేట్ చేసి స్వామి ఇచ్చారు అన్నమాట. సో మేము సమోసాస్ తిన్నాము. సమోసాస్ తినిన తర్వాత స్వామి అన్నారు, ఎట్లా ఉందిరా? స్వామి చాలా స్పైసీ ఉంది స్వామి. ఈసారి డ్రామా ఎక్స్ట్రా చేయాల్సి వచ్చింది, మళ్ళీ నెక్స్ట్ ఇంకో క్రియేషన్ ఏమైనా చేస్తారని చెప్పి. స్వామి అసలుకి ఇంత స్పైసీ, గుంటూరు కారం కూడా అట్లా ఉండదు స్వామి, ఇంత స్పైసీ ఏంటి స్వామి, చాలా కారంగా ఉంది, చాలా కారంగా ఉంది అంటే మా మిగతా వాళ్ళు కూడా హిందీ ఫ్రెండ్స్, స్వామి బహుత్ మిర్చి అన్నారు అనమాట వాళ్ళు కూడా. అచ్చా, ఇక వీళ్ళకి అర్థమైంది వీళ్ళు డ్రామాలు చేస్తున్నారు స్టూడెంట్స్ అని చెప్పి, అవునా అని చెప్పి స్వామి సింహాసనం నుంచి లేచారు. మేము ఇంకా భయపడ్డాం, స్వామి లేచారు. ఇది ఆ టైంలోనే ఈ ఇన్సిడెంట్ జరిగినప్పుడు నేను వెనకాల కొంచెం హాఫ్ కట్ అయిపోయాను అక్కడ, వాడు ఫోటోగ్రాఫ్ మంచిగా తీయలేదు. సో మేము స్వామి లేచారు, ఇంకా లేవంగానే మేము అనుకున్నాము సరిగా అయిపోయిందేమో మాది లాస్ట్ డే రోజు అనుకున్నాము. కానీ స్వామి ఏం చేశారంటే, ఇంటర్వ్యూ రూమ్ వెనకాల ఇంకో కిచెన్ ఉంటుందన్నమాట, కిచెన్. సో ఆ రూమ్లోకి వెళ్ళి స్వామి లోపలికి వెళ్ళి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వెళ్ళి నడుచుకుంటూ వెళ్ళి మా కోసం గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకుని వచ్చి మాకు ఇచ్చారు, తాగండి వాటర్ అని చెప్పి. ఇది ఒకసారి ఆలోచిస్తే స్వామి చేయాల్సిన అవసరం లేదు. ఎవరినైనా ఇట్లా చిటికేస్తే బయట 100 సేవాదాల్స్ ఉన్నారు, హండ్రెడ్స్ ఆఫ్ సేవాదాల్స్. లోపల కుక్స్ ఉన్నారు, రైట్, కుక్స్ ఉన్నారు. వాళ్ళతో చెప్పచ్చు, అరే గ్లాస్ జగ్గు తీసుకురండిరా, వాటర్ తీసుకురండిరా అని చెప్పి. స్వామి చేయలేదు అట్లా. వై డిడ్ యూ డూ దాట్? ఏం మెసేజ్ ఉంది దాంట్లో? దట్ ఈజ్ వాట్ త్వమేవ మాతాచ, స్వామీస్ మదర్స్ లవ్, రైట్? మదర్ విల్ గో అండ్ గెట్ ఫర్ యూ వాట్ ఎవర్ యూ ఆస్క్, వాట్ ఎవర్ యూ వాంట్. అది అప్పట్లో మాకు తెలిసేది కాదు స్వామీస్ లవ్ ఏంటి అనేది. ఏదో మేము చైల్డ్స్ ప్లే లాగా ఏదో అనుకున్నాం, కానీ లైక్ ఇన్ దిస్ మచ్ ఆఫ్ లవ్ స్వామి హ్యాస్ ఫర్ స్టూడెంట్స్ అనేది ఆ రోజు క్లియర్గా తెలుస్తుంది. ఇంకొక టైంలో సేమ్ ఇట్లానే స్వామి యాజ్ యూజువల్ దర్శన్ రౌండ్ అయింది.
స్వామి లెటర్స్ చేతిలోంచి లెటర్స్ తీసుకుంటారు కదా, లెటర్స్ స్వామి లెటర్స్ తీసుకొని లోపలికి వచ్చారు. స్వామి ఇట్లా లోపలికి వెళ్ళడము, మేము నలుగురం పరిగెత్తుకుంటూ లోపలికి వెళ్ళడము, కూర్చోవడం. సో కూర్చోగానే స్వామి కొంతసేపు కొన్ని లెటర్స్ చదివేవాళ్ళు, కొన్ని పక్కన ట్రేలో పెడతారు యాజ్ యూజువల్, ట్రేలో పక్కన పెట్టి ఉంచుతారు అన్నమాట. సో నేను జస్ట్ క్యాజువల్ థాట్, అన్నీ తెలిసినప్పుడు తీసుకోవడం ఎందుకు, మీరు ఎందుకు టైం వేస్ట్ చేస్తారు, ఎందుకు మళ్ళీ చేతిలో బరువు ఎందుకు అని చెప్పి క్యాజువల్ థాట్. సో తర్వాత మళ్ళీ చదువుతారా, మీకు ఎందుకు అన్నీ చదవడం ఎందుకు, టైం వేస్ట్ కదా, మీకు దగ్గర టైం ఉందా అంత చదవడానికి అని చెప్పి అంత లోపలే బయట అంత లోపల అనుకుంటున్నా కూర్చుని. సో స్వామి పక్క నుంచి ఒక లెటర్ తీసి ఇట్లా నా త్రో చేశారు వాడు, అది చింపురా అన్నారు. నేను చింపే లోపల దాంట్లో డాలర్స్ ఉన్నాయి చూడు అన్నారు. చింపంగానే దాంట్లో US డాలర్స్ ఉన్నాయి అన్నమాట. తర్వాత ఇంకో లెటర్ తీశారు, ఇంకో లెటర్ తీసి ఇట్లా తీసి వాళ్ళు ఇంకో లెటర్ ఇస్తే దాంట్లో ఇది రాసి ఉంది అని. ఎస్ స్వామి అంటే ఒక థాట్ కూడా స్వామి అది పోనీయరు, అది పట్టేసుకుంటారు స్వామి. సో మనం అక్కడ ఉన్నాము అంటే అది వీఆర్ లివింగ్ ఆన్ ద లైవ్ వైర్, దగ్గర ఉన్నామంటే అది ఈజీ కాదు. అది ఆ థాట్స్ కూడా మనం కొంచెము రిఫైన్డ్ థాట్స్ ఉండాలి. ఏదన్నా కొంచెం అటు ఇటు అయినా కూడా ఇంకా అది లైవ్ వైర్ పట్టుకున్నట్టే ఇంకా. సో అప్పటి నుంచి నాకు అర్థమైందంటే అక్కడ దగ్గర ఉన్నప్పుడు కొంచెము మైండ్ థాట్స్ స్వామి మీకే సరెండర్ చేస్తున్నాను, నాకు ఎటువంటి థాట్స్ కానీ ఏమి వచ్చినా కూడా మంచి థాట్స్ వచ్చేటట్టు చూడండి స్వామి అని చెప్పి, డౌటింగ్ థాట్స్ మాత్రం నాకు రాకూడదు అని చెప్పి నేను అప్పుడు స్వామికి లైక్ లోపల నేను వేడుకున్నాను అనమాట. సో వన్ మోర్ ఎగ్జాంపుల్, అప్పట్లో సండే మార్నింగ్ పొద్దున దర్శనంకి వచ్చేవాళ్ళం స్టూడెంట్స్ అందరం. సండే మార్నింగ్ దర్శన్ అరౌండ్, ఎందుకంటే స్వామి 7 o'clock వచ్చేవారు దర్శనానికి. అప్పట్లో 7 o'clock అంటే మేము హాస్టల్లో మినిమం సుప్రభాతం తర్వాత 5:30, 6 o'clock. 6 o'clock కల్లా వీ షుడ్ బి రెడీ. 6:30 బ్రేక్ఫాస్ట్ అయిపోయి లైన్స్ కట్టి 7 o'clockకి మేము కుల్వంతాల్కి, అప్పట్లో కుల్వంతాలు ఉండేది కాదు, అప్పుడు గోపురాలు ఉండేవి. సో రౌండ్ గణేష్ ఉండేది, రౌండ్ అని చెప్పి సర్కిల్. సో టిపికల్లీ సండే బ్రేక్ఫాస్ట్ ఉప్మా అండ్ బ్రెడ్. ఓకే, ఆ 2 స్టూడెంట్స్కి వర్స్ట్ బ్రేక్ఫాస్ట్. పొద్దున్నే ఉప్మా ఎవడు తింటాడు రా, పొద్దున్నే బ్రెడ్ ఎవడు తింటాడు అని చెప్పి. సో బ్రెడ్ ఏం చేసేవాళ్ళు అంటే బ్రెడ్ మధ్యలో తినేసి చుట్టుపక్కల వదిలేసి పడేసేవాళ్ళు స్టూడెంట్స్. ఉప్మా కూడా ఏదో వేసేవాళ్ళు ఉప్మా, అది అంత నచ్చేది కాదు. సో దాంట్లో నేను ఒక్కడిని కూడా. సో నేను ఒకరోజు ఒక సండే నన్ను బ్రేక్ఫాస్ట్ చేయకుండా నేను వెళ్ళి కూర్చున్నాము. సో స్వామి దర్శనం అయిపోయి స్వామి వచ్చి ఇంటర్వ్యూ కొంతమంది సెలెక్ట్ చేశారు, ఇంటర్వ్యూ రూమ్లోకి వెళ్తున్నారు. మళ్ళీ వెనక్కి వచ్చి బాల్కనీలో నుంచుని ఇట్లా స్టూడెంట్స్ ఉంటే ఈరోజు ఏంట్రా బ్రేక్ఫాస్ట్ అని అడిగారు అన్నమాట. అందరూ స్వామి ఒక దీర్ఘంగా స్వామి ఉప్మా అండ్ బ్రెడ్ అంటే అస్సలు ఎక్సైట్మెంట్ లేదన్నమాట. స్వామికి అర్థమైంది. నువ్వు తిన్నావా వాళ్ళందరిని అడిగారు. ఏదో కొంతమంది నాడ్ చేశారు, నా వైపు చూశారు. నువ్వు తిన్నావా? స్వామి తినలేదు స్వామి. ఓకే అని చెప్పి ఇంకా స్వామి ఇంటర్వ్యూ రూమ్లోకి వెళ్తున్నారు. డోర్ క్లోజ్ చేసేసారు. ఓకే, అప్పట్లో ఇంటర్వ్యూ అనేది 8 o'clock to 8:45 మార్నింగ్ వరకు ఇంటర్వ్యూస్ ఉండేవి. రైట్, 8:45 స్వామి వచ్చేవాళ్ళు, మళ్ళీ 9 o'clock భజన్. రైట్, సో స్వామి ఇంటర్వ్యూ రూమ్లోకి వెళ్ళిపోగానే సరే అంతా అయిపోయింది. స్టూడెంట్స్ అందరూ మామూలుగా బుక్కులు చదువుకోవడము లేకుంటే ఏదో ఒకటి చేస్తున్నాం. సో మళ్ళీ ఒక 2 minutesలో స్వామి ఇంటర్వ్యూ రూమ్ నుంచి ఇట్లా బయటకి ఇట్లా వచ్చి, సో ఇట్లా తొంగి చూసి నన్ను ఇట్లా పిలిచారు.
సరే నేను కింద లోవర్ పోర్టికో నుంచి నేను పరిగెత్తుకుంటూ వెళ్ళి స్వామి దగ్గరికి వెళ్ళాను. సో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఇది స్వామి ఇంటర్వ్యూ రూమ్ డోరు. ఓకే, సో స్వామి ఈ డోర్ తీసి ఇట్లా పెట్టి నన్ను ఇట్లా పిలిచారన్నమాట. ఓకే, సో నేను అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి నేను స్వామి దగ్గరకు ఉన్నాను. సో ఈ డోర్ తెరిచింది, ఈ డోర్ క్లోజ్ ఉంది. సో నా ఫేసు నా చెస్ట్ ముందరికి, ఓకే, లోపలేమో స్వామి, రైట్. సో స్వామి కొంచెం ముందరికి రా అన్నారు. ఇంకా ముందరికి వచ్చి ఉంచుంటే స్వామి నా జేబులో 100 రూపీస్ పెట్టి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేసిరా అని చెప్పారు. ఓకే, సో ఆబ్వియస్లీ నేను ఇంకో ఫ్రెండ్ అక్కడ ఉన్నాడు. ఇప్పుడు కరెంట్లీ ఆస్ట్రేలియాలో ఉన్నాను. సో మీరిద్దరు వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేసి రండి అని. నేనే సౌత్ ఇండియన్ ఉప్మా తినంటే వాడు నార్త్ ఇండియన్, వాడు ఇంకేం తింటాడు, వాడు ఉప్మా బ్రెడ్. సో ఇద్దరము ఇంకా స్వామి మమ్మల్ని బ్రేక్ఫాస్ట్ చేసి రండి అని. సో మేము సౌత్ క్యాంటీన్కి వెళ్ళాం బ్రేక్ఫాస్ట్. అప్పట్లో 3 రూపీస్ ఒక టిఫిన్ కూపన్, 3 రూపీస్ టిఫిన్. ఓకే, 100 రూపీస్ జేబులో ఉన్నాయి, ఇంకేం డబ్బులు లేవు. ఇప్పుడు ఈ 100 రూపీస్ నేను ఎట్లా ఇవ్వాలి? ఇది స్వామి ఇచ్చిన 100 రూపీస్, కానీ బ్రేక్ఫాస్ట్ తినాలి, తినకపోతే అక్కడ ఉంటాయి మళ్ళీ చెప్పాలి, అకౌంటింగ్ చెప్పాలి. సో 300 రూపీస్ మా ఫ్రెండ్ అడిగి నీ దగ్గర ఉందా అంటే నా దగ్గర క్యాష్ ఎక్కడ ఉంటుంది, నా దగ్గర ఇదే ఉందని. సరే పక్కన మేము కౌంటర్లో వెళ్ళి ఇవ్వాలా వద్దా అని డిస్కషన్స్లో పక్కన అనిల్ కుమార్ సార్ వచ్చారు అండి. ఓకే, అనిల్ కుమార్ సార్ వచ్చి ఏంటి బ్రేక్ఫాస్ట్ చేస్తున్నారా, చేయమని పంపించారని అడిగారు. స్ట్రైట్ అవే 3 క్వశ్చన్స్ చేయమని పంపించారు స్వామి అని చెప్పాము ఆయనకి. ఆయనకు అర్థమైంది, ఓకే వీళ్ళు స్వామి పంపించారు, లేకుంటే స్టూడెంట్స్ ఆర్ నాట్ అలౌడ్ టు కమ్ టు సౌత్ క్యాంటీన్ అప్పట్లో, రైట్, ఎందుకంటే అక్కడ వెరీ స్ట్రిక్ట్ డిసిప్లిన్. సో అప్పుడు మేము ఇంకా ఏం చేయలేమని చెప్పి ఇంకా 100 రూపీస్ ఇంకా నేను ఏమి చెయ్యలేక ఇంకా కౌంటర్లో ఇచ్చాను అనమాట. అది ఎవరికి ప్రాప్తం ఉందో ఎవరికి వెళ్ళిందో నాకు తెలియదు ఆ 100 రూపీస్ నోట్. సరే ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేయాలి, 3 రూపీస్. సో మా ఫ్రెండ్ అడిగాను మరి ఎన్ని తీసుకుందామంటే సరే ఒక 10 కూపన్స్ తీసుకో అని చెప్తే సో 30 రూపీస్. ఓకే, తీసుకుని వెళ్తే కూపన్స్ అయితే వచ్చేసాయి. ఓకే, సో కూపన్స్ తీసుకున్న తర్వాత మేము లోపలికి వెళ్ళాము సౌత్ క్యాంటీన్లోకి వెళ్తే అప్పటికి 8:15 అయింది. జనరల్గా టైమింగ్స్ ఆర్ 8:30, బ్రేక్ఫాస్ట్ టైమింగ్స్ క్లోజెస్ అట్ 8:30 సౌత్ క్యాంటీన్. 15 మినిట్స్ ముందు, అంటే అప్పటికి చాలామంది బ్రేక్ఫాస్ట్, కాఫీలు, టిఫిన్లు అన్నీ అయిపోయి ఉంటాయి, కరెక్ట్. సో మేము ఆ బ్రేక్ఫాస్ట్ కౌంటర్లో వెళ్ళి సౌత్ క్యాంటీన్లో అడిగితే సార్ ఏముంది బ్రేక్ఫాస్ట్లో అంటే ఇప్పుడే ఒక 2 మినిట్స్ ఉండమ్మా అన్నాను. సరే ఓకే 2 మినిట్స్లో ఏమైనా తెస్తున్నాడేమో అనుకుని వెళ్తే ఒక వేడి అదేంటి బేసన్లో ఉప్మా తీసుకొచ్చాడు అనమాట. మేమన్నాము సార్ ఇది సాయిరామ్ సార్ ఇది అంటే ఇదే ఉందా అంటే జస్ట్ ఇప్పుడే ఫ్రెష్గా చేసాము మీకోసమే తినండి అన్నారు అన్నమాట. ఇక మా ఫ్రెండ్ నాకు చూసి ఏం చేద్దాం, చేసేదేం లేదు ఇంకా అని చెప్పి ఒక కూపన్ ఫస్ట్ మేము ఏం చేసామంటే ఒక 4 కూపన్స్, మాకు తెలియదు అది ఎంత ఏంటి అనేది, మైట్ బి 2-3 కూపన్, వాడు 3 కూపన్, నేను 3 కూపన్స్ ఇచ్చాము. అతను చేసాడు 3 కూపన్సా అన్నారు. సో 1, 2, 3 ఇంత ఉప్మా ప్లేట్లో వచ్చింది. సార్ ఒక్కటి చాలు కదా అంటే మీరే కదా 3 ఇచ్చారు అంటే ఒక్కటి 3 రూపీస్ అంటే ఎస్ అన్నాడు అంట. ఓకే ఇప్పుడు మళ్ళీ వెనక్కి వేయలేము దాంట్లో. సో దాంతో మళ్ళీ ఇంకా మేము కూర్చుని ఇంకా ఏదో ఒకటి తిన్నాము. ఇంకా ఉప్మా ఏం చేస్తాం, ఇంకా ఉప్మా తినిన తర్వాత మొత్తానికి ఒక 8:30, 8:40 అయింది. సో ఈ లోపల మేము వెళ్ళి ఇంకా కూర్చున్నాము. స్వామి ఇంటర్వ్యూ రూమ్లోంచి బయటకు వచ్చారు. స్వామి రాగానే నవ్వుతూ వచ్చారు బయటకి. వచ్చి ఏముంది తిన్నారా అంటే తిన్నాము స్వామి. ఏముంది స్వామి ఉప్మా ఉంది అంటే నేను ఏది ఇచ్చినా ఒకటే మంచిగా ఇస్తారు హాస్టల్లో కూడా అనేసరికి ఇంకా మేము ఏం చెప్పాలో అర్థం లేదు ఇంకా. సో ఆ విధంగా అది ఉప్మా ఎపిసోడ్ చాలా ఫేమస్ అయింది. అంటే స్వామి నోస్ లైక్ ఒక లెసన్ నేర్పియాలంటే వీళ్ళకి ఒక టీచింగ్ లెసన్ చేయాలి, హాస్టల్లో ఏది ఇచ్చినా కూడా ఇట్ ఈస్ స్వామిస్ ప్రసాదం.
సో ఏది గురించి కాదు అని చెప్పి స్వామి ఒకటి మెసేజ్ ఒకటి పంపించారు అంట. ఓకే, లిటిల్ ఫాస్ట్ ఫార్వర్డ్. స్వామి 70th బర్త్డే అసలుకి బ్రహ్మాండంగా, అసలుకి 10 days ఫ్రీ ఫుడ్, నంబర్ ఆఫ్ గెస్ట్స్, తర్వాత సో మెనీ సెలబ్రిటీస్, ల్యాక్స్ ఆఫ్ డివోటీస్, రైట్? ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ కొంతమందికి తెలిసి ఉంటుంది 70th బర్త్డేకి స్వామి మనకి ఎనీ నంబర్ ఆఫ్ గిఫ్ట్స్ వి గాట్, రైట్? ఎస్పెషల్లీ బాయ్స్ అండ్ గర్ల్స్కి లైక్ చీరలు కానీ, దెన్ షర్ట్ అండ్ ప్యాంట్ పీసెస్ ఫర్ బాయ్స్, తర్వాత వాచెస్, వి గాట్ మెనీ థింగ్స్, అన్ని గిఫ్ట్స్ స్వామి 70th బర్త్డేకి ఒక గ్రాండ్ స్కేల్లో జరిగింది, రైట్? సో అంత మ్యాసివ్ స్కేల్, 10 days ఫ్రీ ఫుడ్, లైక్ సో మచ్ ఆఫ్ సేవా, ద ల్యాక్స్ ఆఫ్ డివోటీస్, ఎవ్రీబడి. స్వామి ఒక్కటి కూడా బర్త్డేకి తను ఏం చేసుకోలేదు కానీ మిగతా అందరికీ పంచిపెట్టారు గిఫ్ట్స్ బర్త్డే ముందర. సో మేము కూడా స్వామి ఎవ్రీ టైం మమ్మల్ని పూర్ణచంద్రాకి పిలిచి, లేకుంటే ఇంటర్వ్యూలో పిలిచి, ఇది ఆర్డర్ చేయండి, ఇది చేయండి, అది చేయండి, ఇది చేయండి అని చెప్పి మాకు కొన్ని పనులు ఇచ్చేవాళ్ళం అంట. సో మేము అవన్నీ పనులు చేసేవాళ్ళం. సో స్వామి 70th బర్త్డే అయిపోయింది. సో అందరూ, మేము అప్పుడు బృందావన్లో ఉన్నాము, బృందావన్ ఫస్ట్ ఇయర్. సో మేము కారిడార్లో కూర్చున్నాం. ఆ రోజు మార్నింగ్ మేము ఇంకా భజన్ తర్వాత మా బస్సెస్ రెడీగా ఉన్నాయి. సో వీ హ్యావ్ టు బోర్డ్ ద బస్ అండ్ గో బ్యాక్ టు బృందావన్. సో అప్పుడు బృందావన్ స్టూడెంట్స్ ఒక్కళ్ళే కూర్చున్నారు కారిడార్లో కూర్చుంటే స్వామి యాజ్ యూజువల్ అప్పుడు ఇంటర్వ్యూ ఏం తీసుకోలేదు ఆ రోజు. సో మామూలుగా స్వామి ఇంటర్వ్యూల నుంచి బయటకు వచ్చి కారిడార్లో నుంచున్నారు. నేనేమో ఫస్ట్ రోలో కూర్చున్నాను. సో నా వెనకాల కొన్ని కొలీగ్స్ వాళ్ళందరూ ఉన్నారు, మా బ్యాచ్మేట్స్. సో స్వామి మామూలుగా చింగ్ చేస్తూ డివోటీస్ని చూస్తున్నారు, ఎంజాయింగ్, లైక్ బర్త్డే అయ్యింది, అందరు రిలాక్స్గా ఉన్నారు, ఇది అది. సో కూర్చున్నప్పుడు స్వామి సడన్గా నా వైపు ఇట్లా అని పిలిచారన్నమాట. సో వెళ్ళి స్వామి అంటే స్వామి హ్యాండ్స్ వెనకాల ఉన్నాయి అంటే ఇట్లా. సో స్వామి ఇట్లా నుంచుని ఆల్మోస్ట్ ఇక్కడి నుంచి ఒక 350 meters या 75 meters దూరంలో స్వామి స్ట్రైట్గా చూస్తున్నారు అన్నమాట. చూస్తుంటే నాకు ఇంకా ఇన్స్ట్రక్షన్స్ ఏం రాలేదు, నేను కూడా స్వామిని చూస్తూ ఉన్నా, ఇట్లా స్వామిని చూస్తున్నా. స్వామి ఏమో స్ట్రైట్గా చూస్తున్నారు. స్వామి చూసి అక్కడ ఒక అతను కూర్చున్నాడు, ఒక ముసలతను కనిపిస్తున్నాడా. సో నేను తిరిగి చూస్తే చాలామంది ఉన్నారు, లైక్ ఇక్కడ నుంచి చూస్తే లైక్ ఒక 75 meters, రైట్? 75 meters. సో తర్వాత ఎక్కడో చూస్తే నాకు కొంచెం అర్థం కాలేదు స్వామి ఎవరిని చూసి మాట్లాడుతున్నారు అని చెప్పి. అయితే నేను ఏం చేశానంటే ఒకసారి మళ్ళీ స్వామి వైపు చూసి స్వామి ఐస్ని ఇట్లా ఫాలో చేసుకుంటూ నేను స్వామిని డైరెక్షన్లో చూశాను అనమాట. చూస్తే నాకు ఒక ఎల్డర్లీ పర్సన్, లైక్ గ్రే హెయిర్, ఒక్కడే కూర్చున్నాడు, చుట్టుపక్కల ఎవరు లేరు, ఆయన ఒక్కడే కూర్చున్నాడు అక్కడ, మిగతా వాళ్ళందరూ అక్కడక్కడ ఉన్నారన్నమాట. జస్ట్ స్వామి కనిపిస్తున్నాడు. స్వామి ఆయనకి వెళ్ళి అడుగు, స్వామి హ్యాండ్స్ వెనకాలే ఉన్నాయి, స్వామి ఇట్లా పాయింట్ చేసి చూపించలేదు, మామూలుగా చూసి చెప్తున్నాడు. 70 years నో స్పెక్స్. ఇప్పుడు నాకు అక్కడ కనిపించట్లేదు ఎవరున్నారు యాక్చువల్గా. సో 70 years ఐసైట్, యూ కెన్ అండర్స్టాండ్ ఫిజికల్ ఫ్రేమ్ ఆఫ్ స్వామి. సో నేను స్వామి అన్నారు, అతని దగ్గరికి వెళ్ళి అడుగు, స్వామి ఆయనకి గుడ్డలు ఇచ్చారా అని అడుగు అన్నారు. సరే, నేను స్ట్రైట్ అతనికి నేను ఎందుకు గుర్తుపట్టాను అంటే 1992-1994 ఆ టైంలో ఈ ముసలతను ఎవరైతే ఉన్నారో అతను సౌత్ క్యాంటీన్లో ఒక బ్లూ కలర్ ఏప్రన్ వేసుకుంటాడు అనమాట. ఆయన డ్యూటీ ఏంటి అంటే సౌత్ ఇండియన్ క్యాంటీన్లో మన టేబుల్స్ ఉంటాయి కదా, ప్లేట్స్, రైట్? అందరు తినేసిన తర్వాత సేవాదల్స్ ఏం చేస్తారు, సేవాదల్స్ ప్లేట్స్ తీసేస్తారు, రైట్? కానీ కొంతమంది డివోటీస్ ఏం చేస్తారు, మెతుకులన్నీ పడేస్తారు, రైట్? ప్లాంక్ పైన, ఆ డైనింగ్ టేబుల్ ప్లాంక్ పైన. సో ఈయన పని ఏంటంటే చీపురు, ఒక బకెట్, ఓకే,
ఈయన పని ఏంటంటే ఆ మెతుకులు ఎవరైతే పచ్చిమిరపకాయలో లేకుంటే ఏమైనా మెతుకులు అవన్నీ క్లీన్ చేసుకుంటూ చేసేస్తుంటే అప్పుడు తర్వాత మళ్ళీ సేవాదల్స్ వచ్చి మళ్ళీ క్లీన్గా చేసేసి దానిపైన మళ్ళీ ఫ్రెష్ ప్లేట్స్. సో ఈయన డ్యూటీ ఏంటంటే ఓన్లీ ఆ మెతుకులు అవన్నీ తీసేసి చేస్తే సో సేవాదలు నెక్స్ట్ రౌండ్ వేయడానికి. ఆయనకి ఒక అలవాటు ఉంది, ఆయన ఎప్పుడు చూసినా సాయిరామ్ 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 అంటూ పనిచేస్తూ ప్లస్ కోపం ఎక్కువ. ఎందుకంటే చాలామంది లేవరు, ఆయన పని ఏంటంటే ఆయన ఇంకా మధ్యగణంలో ఉండేవాడు, ఈయన ఆల్రెడీ పక్కనంతా ఖాళీ, ఆయన లేస్తే కానీ ఈయన తీయలేడు, ఈయన తీయకపోతే కానీ సేవాదలు మళ్ళీ నెక్స్ట్ రౌండ్ రారు. సో కొంతమంది లేట్గా తింటారు కదా, సో వాళ్ళ కోసం ఆయన కొంచెము బాగా అరిచేవాడు, ఆయన వాయిస్ కూడా బాగా తెలిసేది, ఆయన నోటెడ్, ఆయన కొంచెం కోపం ఎక్కువ కానీ సర్వీసు నామస్మరణ అన్నీ చేసేవాడు అని చెప్పి. సో అది నోటెడ్ ఫిగర్ అతను. అట్లా నేను కూడా గుర్తుపట్టాను, ఎందుకంటే మేము స్టూడెంట్స్ కూడా అప్పుడు కూర్చుని మాట్లాడుకుంటూ హాయిగా మెల్లగా తింటూ, కానీ ఆయన వచ్చి నుంచి మీరు తొందరగా తినాలి అని చెప్పి ఆయన చెప్పేవాడు అన్నమాట. సో ఆ నోటెడ్ ఫిగర్ అని తెలుసు నాకు ఆయన. అయితే ఆయన దగ్గరికి వెళ్ళి నేను అడిగాను, స్వామివారు మిమ్మల్ని అడుగుతున్నారు, మీకు స్వామి గుడ్డలు చిక్కినాయా, దొరికాయా? ఆయన రెస్పాన్స్ ఏంటంటే, లేదు బాబు, స్వామి ఇచ్చినప్పుడు నేను సేవలో బిజీగా ఉన్నాను, నేను రాలేకపోయాను, అందుకని నాకు చిక్కలేదు అని ఆయన మెసేజ్. సో నేను మెసెంజర్, రైట్? సో నేను వెళ్ళి అదే మెసేజ్ స్వామికి చెప్పాను, స్వామి ఆయన సేవలో బిజీగా ఉన్నాడు, ఆయన మీరు ఇచ్చినప్పుడు రాలేకపోయాడు, తీసుకోలేకపోయాడు స్వామి ప్రసాదం. ఓకే, రైట్. సో అప్పుడు నేను ఏం చేయాలో నాకు తెలియదు, అక్కడ నుంచోవాలా కూర్చోవాలా ఏం చేయాలో అర్థం కాలేదు. సో నేను వెళ్ళి కూర్చున్నా, ఎందుకులే అని చెప్పి. సో స్వామి లోపలికి వెళ్ళారు, స్వామి లోపలికి వెళ్ళి ఒక ప్యాకెట్ స్వామి చేతిలో ప్యాకెట్, రైట్, ప్యాకెట్ తీసుకుని వచ్చారు. మళ్ళీ స్వామి దగ్గర ఆప్షన్స్ చాలా ఉన్నాయి. స్వామి మళ్ళీ నన్ను పిలవచ్చు, సేవాదల్ని పిలవచ్చు, కన్వీనర్ని పిలవచ్చు, ఎవరినైనా పిలవచ్చు, వెళ్ళి ఇచ్చేసిరా అని చెప్పి. స్వామి అట్లా చేయలేదు. స్వామి మళ్ళీ నడుచుకుంటూ వెళ్ళారు, వెళ్ళి అతనికి పాద నమస్కారం ఇచ్చి విభూతి క్రియేట్ చేసి బ్లెస్ చేసి ప్యాకెట్ ఇచ్చేసి మళ్ళీ వెనక్కి వచ్చారు. సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఏదైనా సర్వీస్ ఏమైనా చేస్తుంటే, నేను కన్వీనర్ కోసం చేస్తున్నాను, లేకుంటే డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ గురించి చేస్తున్నాను, లేకుంటే ఆల్ ఇండియా ప్రెసిడెంట్ గురించి చేస్తున్నాను, ఇవన్నీ డజంట్ మ్యాటర్. మీరు చేసేది స్వామి కోసం సర్వీస్. ఇట్ షుడ్ బి ఫ్రమ్ యువర్ హార్ట్ అండ్ విత్ లవ్. ఇవి చేస్తే కనుక లైక్ స్వామి విల్ టేక్ కేర్. ఎవరు నోటీస్ చేస్తున్నారనేది ఇంపార్టెంట్ కాదు. వీఆర్ డూయింగ్ సర్వీస్ ఓన్లీ ఫర్ స్వామి. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ మెసేజ్. అండ్ ఆ సర్వీస్ కూడా ఫర్ యువర్ ఓన్ సేక్. మీరు చేస్తే వాళ్ళు ఏదో వెయిట్ చేస్తున్నారు మీ సర్వీస్ అని కూడా కాదు. ఇట్ ఈస్ ఫర్ యువర్ ఓన్ ట్రాన్స్ఫర్మేషన్. సో దిస్ ఈస్ ద బిగ్గెస్ట్ లెసన్ ఐ లెర్న్ ఫ్రమ్ స్వామి, సేయింగ్ దట్ అతను ఆ డివోటీ ద్వారా నాకు ఒక మెసేజ్ పంపించారు, రైట్? సో అతను చూడు ఒక సెల్ఫ్లెస్ సర్వీస్ ఏ విధంగా చేశాడు, హౌ హీ హాస్ ఎన్ష్యూర్డ్ దట్ స్వామి అంతమంది గిఫ్ట్స్ ఇచ్చినా కూడా అతను వదిలేసి సర్వీస్ మధ్యలో వదిలేసి రాలేదు తీసుకోవడానికి, రైట్? బర్త్డే అయిపోయింది, అంతా అయిపోయింది, హీ వాజ్ జస్ట్ సిట్టింగ్ దేర్, బట్ స్వామి రిమెంబర్డ్ హిమ్. ఆయన రోల్ ఏంటి, హీ ఈజ్ జస్ట్ పికింగ్ అప్ ద మెతుకులు అవన్నీ తీసేయడం అంతే, రైట్? బట్ హీ ఈజ్ డూయింగ్ విత్ నామస్మరణ అండ్ లవ్. అదొక్కటి మనము యాజ్ ఎ లెసన్ వీ షుడ్ లెర్న్. లైక్ స్వామి విల్ టీచ్, మనం రిఫ్లెక్ట్ చేయకపోతే దెన్ వీ విల్ నాట్ లెర్న్. ఎవ్రీ ఎక్స్పీరియన్స్, ఇక్కడ చాలామంది సీనియర్స్ ఉన్నారు, చాలామంది దే హ్యావ్ లాట్స్ అండ్ టన్స్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్. బట్ దాంట్లోంచి మనం ఏం నేర్చుకున్నాము, అది ఎంత ఇంప్లిమెంట్ చేస్తున్నాము, ఎంత ట్రాన్స్ఫార్మ్ అయ్యాము అనేది ఇంపార్టెంట్. సో దీస్ ఆర్ ద లెసన్స్. మనం కొంచెం ఆలోచించి మనకి ఎందుకు జరిగింది, ఏం జరిగింది అని ఆలోచిస్తే విల్ డెఫినెట్లీ హ్యావ్ అ మీనింగ్ మెసేజ్ ఇన్సైడ్ ఎవ్రీ ఎక్స్పీరియన్స్. ఓకే, సో లెట్స్ మూవ్ ఆన్. ఇంకోసారి సేమ్ ఇట్లానే స్వామి దగ్గర కూర్చున్నప్పుడు స్వామి క్యాజువల్గా దర్శనం అయ్యింది. సో అక్కడ ఏంటంటే అప్పుడు ఎవరైనా పేషెంట్స్ ఉన్నప్పుడు జనరల్గా వాళ్ళని ఒక సపరేట్ లైన్ ఉండేది.
లైక్ వీల్ చైర్స్ మీద కూర్చునే వాళ్ళు, జెంట్స్ సైడ్ అండ్ లేడీస్ సైడ్ బోత్, రైట్? ఎవరన్నా పేషెంట్స్ కానీ లేకుంటే క్రిపుల్డ్ పీపుల్ కానీ లేకుంటే లైక్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, సో వీల్ చైర్ మీద. సో ఆ రోజు ఏంటంటే స్వామి ఒక చిన్న అబ్బాయి, ఆల్మోస్ట్ ఐ థింక్ 8 ఇయర్స్ అబ్బాయి వీల్ చైర్ పైన కూర్చున్నాడు. సో ఆ అబ్బాయి వాళ్ళ ఫాదర్ కూడా వెనకాల నుంచున్నారన్నమాట. సో స్వామి వచ్చి ఆ అబ్బాయి విభూతి క్రియేట్ చేసి నోట్లో వేసి, సో ఇట్లా 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 చీక్స్ పైన ఇట్లా రాసేసి వచ్చేసారు. సో కానీ కొంచెం టైం స్పెండ్ చేశారు అబ్బాయితోటి, మైట్ బి ఒక 1 minute ఒక స్పెండ్ చేసి ఆ ఫాదర్ చెప్పింది విని విభూతి క్రియేట్ చేసి టైం స్పెండ్ చేశారు. సో మేము కూడా మిడిల్ కారిడార్ నుంచి మేము కూడా చూస్తున్నామంట స్వామి ఏం చేస్తున్నారు అని చెప్పి, రైట్? మిడిల్ కారిడార్. సో మేము స్వామి ఇంటర్ రూమ్ దగ్గర రాగానే మళ్ళీ యాజ్ యూజువల్ సో స్వామి ఇంటర్ రూమ్లోకి వెళ్ళడము, మేమందరం లోపలికి పరిగెత్తడం. సో ఆ రోజు మళ్ళీ మేము అందరం లోపలికి వెళ్ళామంట, ఇంటర్వ్యూ రూమ్ లోపలికి. ఇంటర్వ్యూ రూమ్లోకి వెళ్ళంగానే స్వామి ఆ రోజు కొంచెం డిఫికల్టీలో ఉన్నారన్నమాట. కొంచెం అంటే సైలెన్స్గా ఉండిపోయారు. కొంచెం సేపు మాకు అర్థం కాలేదు, మాట్లాడాలా, ఏం మాట్లాడాలి, ఏం చేయాలి అని చెప్పి. స్వామి కూడా ఏం మాట్లాడట్లేదు, మేమేం మాట్లాడాలో మాకు తెలియదు. సరే మళ్ళీ ఇంకా స్వామి చూసి అక్కడ చూసావా ఏమైంది అని, అంటే చూసావా అంటే ఒక ఇంటర్వ్యూ రూమ్లో అంటే ఒక బయట దర్శనంలో చాలా జరుగుతాయి, రైట్? తర్వాత స్వామి అబ్బాయి దగ్గర ఏమైందో చూసావా? స్వామి చూసాము, మీరు మాట్లాడుతున్నారు. సో అంటే కరెక్ట్. సో స్వామి అన్నారు అబ్బాయికి క్యాన్సర్ ఉందిరా, అందుకని స్వామి విభూతి క్రియేట్ చేశాడు, క్యాన్సర్ ఉంది అబ్బాయికి, చాలా ప్రే చేస్తున్నారు అని చెప్పి. సో మేము ఇంకేం మాట్లాడుతాం, ఏం మాట్లాడలేము కదా. సో కామ్గా ఉన్నాం మేము. ఉన్నప్పుడు స్వామి నేను ఇక్కడ లెఫ్ట్ సైడ్ కూర్చున్నాను స్వామికి. కూర్చున్నప్పుడు స్వామి ఏం చేశారంటే స్వామి నా హ్యాండ్ తీసుకుని స్వామి జుట్టు ఇట్లా, స్వామి దగ్గర క్రౌన్, రైట్? క్రౌన్ జుట్టు. సో స్వామి ఇట్లా క్రౌన్ తీసి స్వామి నా హ్యాండ్ తీసుకొని ఇక్కడ చీక్ మీద ఇట్లా పెట్టారు. ఈ చీక్ అనేది రెడ్గా వాచిపోయి లంపులో తయారయ్యి, మళ్ళీ స్వామి ఏం చేశారంటే ఆ జుట్టుని మళ్ళీ ఇట్లా చేసేసారు. ఇంత పెద్ద లంప్ ఇక్కడ తయారైంది. నేను స్వామి చాలా వాచింది, రెడ్గా ఉంది స్వామి, అంటే క్యాన్సర్ తీసుకోవాల్సి వచ్చింది నాకు అన్నారన్నమాట. ఇట్ వాజ్ డిఫికల్ట్. అంటే నెక్స్ట్ ఏం రియాక్షన్ చేయాలి, ఏమి ఇవ్వాలి స్వామికి, ఆన్సర్ ఏమి ఇవ్వాలి. తర్వాత స్వామి అన్నారు ఇది కర్మరా, కానీ వాడంటే ఇంకా చిన్నవాడు, ప్రేయర్స్ చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి, నేనంటే ఒక 3 days ఐ విల్ హ్యావ్ దిస్ అన్నారన్నమాట. 3 days. సో ఇట్ వాజ్ ఇమోషనల్ అన్నమాట. సో స్వామి ఆ రోజు కొంచెం అంత ఎక్కువ జరగలేదు ఇంటర్వ్యూ రూమ్ లోపల. సో ఇంటర్వ్యూ నుంచి మేము బయటకు వచ్చాము, కూర్చున్నాము, ఇమోషన్స్ వర్ హై. స్వామి యాజ్ యూజువల్ భజన హాల్కి వెళ్ళారు, భజన అటెండ్ చేశారు, అంతా అయిపోయింది, ఆరతి అయింది. ఆరతి అయిన తర్వాత స్వామి జనరల్గా అప్పట్లో ఏం చేశాడు, భజన అయిన తర్వాత మళ్ళీ వాపస్ లోపల ఇంటర్వ్యూ రూమ్లోకి వెళ్ళి కిచెన్కి వెళ్ళి డిన్నర్ చేసేసి మళ్ళీ బయటకు వచ్చి స్వామి పూర్ణచంద్ర ఆడిటోరియంకి వెళ్ళిపోయేవారు. దట్ ఈస్ అ రొటీన్. జనరల్గా స్వామి భజన అయిన తర్వాత ఒక డిన్నర్కి ఆల్మోస్ట్ ఒక 10-15 minutes, స్వామి తినేది తక్కువ, 10-15 minutesలో డిన్నర్ అయిపోయేది. స్వామి వెనకాల శ్రీ జానకి రామయ్య గారు వీళ్ళందరూ వెళ్ళేవాళ్ళు. అప్పట్లో వెళ్ళేసి తినేసి వాళ్ళతో పాటు స్వామితో పాటు తినేసి బయటకు వచ్చేవారు. బట్ దట్ డే ఆ రోజు ఏంటంటే స్వామి హార్డ్లీ 3-4 minutes స్వామి తీసుకున్నారు. హార్డ్లీ 3-4 minutesలో బయటకు వచ్చేసారు. స్ట్రైట్ మమ్మల్ని చూశారన్నమాట. చూసి ఇట్లా అన్నారన్నమాట. అంటే లైక్ పెయిన్ వాజ్ దేర్.
మీన్స్ స్వామి తినలేకపోయారు లైక్ తొందరగా. కానీ అది ఎవ్వరికీ తెలియదు, మాకే తెలుసు అన్నమాట. లైక్ అది చూపించారు కాబట్టి. సో స్వామి వెళ్ళారు పూర్ణచంద్ర ఆడిటోరియంకి. మళ్ళీ నెక్స్ట్ డే అగైన్ అప్పట్లో మాకు స్కూల్ ఉండేది కాబట్టి మేము ఈవినింగ్ వచ్చేవాళ్ళం ఎవ్రీడే దర్శన్కి. సో ఈవినింగ్ మళ్ళీ దర్శన్కి వచ్చినప్పుడు స్వామి యాజ్ యూజువల్ మళ్ళీ పూర్ణచంద్రలో నుంచి రావటము, అందరికీ దర్శనాలు, అందరికీ లెటర్స్ తీసుకొని విభూతులు క్రియేట్ చేయడాలు అన్నీ యాజ్ యూజువల్. కానీ స్టిల్ హీ వాజ్ బేరింగ్ ద పెయిన్ ఆఫ్ దట్ క్యాన్సర్. సో మళ్ళీ స్వామి రాగానే మళ్ళీ మేము లోపలికి వెళ్ళడము, నో టాక్, నథింగ్, లైక్ సైలెంట్, ఎక్దమ్ సైలెంట్. సో మేము స్వామికి పాదసేవనం చేసేవాళ్ళం, లైక్ యూస్ టు ప్రెస్ స్వామిస్ ఫీట్. సో వెరీ లెస్ ఇంటరాక్షన్స్ జరిగాయి. సో సెకండ్ డే ఓకే, ఇంకా మళ్ళీ సేమ్ యాజ్ యూజువల్ మళ్ళీ ఆరతి అయ్యింది, మళ్ళీ స్వామి లోపలికి వెళ్ళారు. డిన్నర్ వితిన్ 3-4 minutes డిన్నర్ అయిపోయింది, బయటకు వచ్చారు. మళ్ళీ పూర్ణచంద్ర. థర్డ్ డే మాకు లోపల కూడా మేము కూడా ప్రే చేస్తాం, స్వామి టుడే ఇస్ థర్డ్ డే, సో వీ వాంట్ క్యూర్ అయిపోవాలి, మీకు కూడా మీరు క్యూర్ చేసుకోవాలి అని చెప్పి. ప్రేయర్స్ ఆర్ హార్డ్. మీరు ఒకసారి కొన్ని ఇన్సిడెంట్స్ జరిగాయి, స్వామి హ్యాడ్ హిప్ ఇంజురీ అండ్ ఎవ్రీథింగ్ రైట్. అప్పుడు కూడా స్వామి అన్నారు మీరు ప్రే చేయండి, మీ ప్రేయర్స్ ద్వారా నాకు హీల్ అవుతుంది అని చెప్పి రైట్. సో దోస్ ఆర్ ద ప్రేయర్స్. సో మేము కూడా ప్రే చేసాము. ప్రే చేస్తే ఆ రోజు స్వామి కొంచెం యాక్టివ్గా అనిపించారు, లైక్ ఫాస్ట్గా అన్నీ చేసుకుని. సో ఈసారి ఏం చేసామంటే మేము రెడీగా ఉన్నామంట, లైక్ స్వామి ఇట్లా లోపలికి వెళ్ళగానే ఇంకా పరిగెత్తి లోపలికి వెళ్ళి చూసి ఇట్లా జుట్టు తీసి చూడడమే, ఇంకా అట్లా డిసైడ్ అయిపోయాము మేము ఆ రోజు. ఇంకా మేము తొందరగా వెళ్ళి స్వామి డోర్ తీస్తుంటేనే స్వామి డోర్ వెనకాల ఇట్లా నుంచున్నారన్నమాట. మేము లోపలికి వెళ్ళి చూస్తే స్వామి లేరన్నమాట. ఎక్కడున్నారో స్వామి, మేము చూస్తుంటే స్వామి వెనకాల డోర్ వెనకాల ఉండి అప్పుడు స్వామి కూర్చోబెట్టి మళ్ళీ స్వామి చూసారా, నాకు తెలుసు మీరు చూడ్డానికే మీరు చాలా ఉత్సాహంగా ఉన్నారు, మీరు ప్రే చేశారు, మీ ప్రేయర్స్ నాకు వచ్చాయి అని చెప్పి స్వామి జరగడం జరిగింది. సో దీని మెసేజ్ ఏంటంటే లైక్ కర్మ. మనం ప్రే చేస్తూ ఉంటాం, స్వామి ప్లీజ్ ఈ సఫరింగ్ తగ్గించేసేయండి స్వామి, ఇది అని రైట్. సమ్టైమ్స్ వీ అన్బేరబుల్ పెయిన్స్, అన్బేరబుల్ థింగ్స్. ఒక్కొక్కసారి మనకు తెలియదు, స్వామి మైట్ ఫిజికల్లీ టేక్ ఇట్ ఆన్ హిమ్ రైట్. అప్పట్లో ఓకే. సో వీ డోంట్ నో వాట్ ఈజ్ ఇట్. సో ఎక్కువ ప్రేయర్స్ ఎట్లా అంటే నా ఉద్దేశంలో లైక్ స్వామి మేము వాట్ ఎవర్ కర్మ వీఆర్ ఫేసింగ్, లెట్ అస్ ఫేస్ దట్ కర్మ. బట్ ఆ పెయిన్ ఏమైనా తగ్గించగలిగితే చూడండి. బట్ వీ వాంట్ టు అండర్గో ద కర్మ రైట్. యూ కాంట్ అవాయిడ్ ద కర్మ, ద యాక్షన్స్ రైట్. సో ఆ యాక్షన్స్ అనేది వీ హ్యావ్ టు గో త్రూ ఇట్, ఇప్పుడు కాకపోయినా ఎప్పుడైనా సరే. కానీ తీసేయండి అనేది చేస్తే వీ డోంట్ నో అది అంటే అప్పట్లో నేను ఇప్పుడు నౌ ఈ స్వామి ఫిజికల్లీ లైక్ యూనో బట్ హీఈస్ దేర్. బట్ వీ కెన్ ప్రే టు స్వామి దట్ స్వామి కర్మ ఐ వాంట్ టు గో త్రూ, బట్ మేక్ షూర్ దట్ ఐ డోంట్ ఫీల్ ద పెయిన్ ఆఫ్ ఇట్. ఐ థింక్ మెనీ ఆఫ్ ద ఎక్స్పీరియన్సెస్ చాలా మందికి ఉన్నాయి, వాళ్ళకి తెలుసు లైక్ యూనో మనకి ఎందుకు జరిగింది, ఏం జరిగింది. కానీ నాకు తెలిసి స్వామి విల్ ఎన్ష్యూర్ ఆ కర్మ అనేది నీకు తెలియకుండా, పెయిన్ లేకుండా యూ విల్ అండర్గో దట్ కర్మ ఓకే, ఇఫ్ యూ హ్యావ్ స్ట్రాంగ్ ఫెయిత్ ఇన్ స్వామీస్ వర్డ్స్ అండ్ స్వామీస్ టీచింగ్స్. ఓకే, లెట్స్ మూవ్ ఆన్. సో ఒకరోజు ఇట్లానే స్వామి ఆర్గనైజేషన్ మిషన్ పైన డిస్కషన్స్ నడిచాయి. సో ఆ రోజు ఆ ఆర్గనైజేషను, విజను, తర్వాత వాటి మీద డిస్కషన్ అని పెద్ద టాపిక్స్. వీఆర్ జస్ట్ హార్డ్లీ 16 years 17 year old. లైక్ స్వామి ఈస్ టాకింగ్ అబౌట్ విజన్, యూనో ఎట్లా ఉంటుంది ఆర్గనైజేషను, ఎట్లా ఏ విధంగా ముందరికి వెళ్తుంది అని బిగ్ టాపిక్స్. సో ఆ టాపిక్స్లో స్వామి ఒకరోజు క్రియేట్ చేసి ఒక ఆల్ ఇండియా మ్యాప్ మెడాలియన్ ఒకటి క్రియేట్ చేసి చూపించారన్నమాట. సో చూపించి దానిపైన 9 diamond గోల్డ్ స్టడ్స్ ఉన్నాయన్నమాట. ఓకే, ఇండియా మ్యాప్ దానిపైన 9 స్టడ్స్ గోల్డ్. సో స్వామి చూసి అడిగారు అన్నమాట, ఇదేంటో తెలుసా అని. స్వామి
ఇండియా మ్యాప్ అని తెలుసు, అదైతే కనిపిస్తుంది. దాని పక్కన డిజైన్ లాగా ఉంది అని చెప్పి, ఆ డిజైన్ కాదురా, దీస్ ఆర్ 9 పవర్ఫుల్ లైట్ హౌసెస్ ఆఫ్ సాయి ఆర్గనైజేషన్ అని చెప్పారు అన్నమాట. ఈ 9 పవర్ఫుల్ లైట్ హౌసెస్ ఆఫ్ స్వామీస్ ఆర్గనైజేషన్. సో మళ్ళీ స్వామి యాజ్ యూజువల్ ఒకసారి సడన్గా స్వామి లైక్ హీ విల్ షో హీస్ ది అవతార్. సడన్గా మళ్ళీ ఒక చిల్డ్రన్ తోటి ఒక చైల్డ్ ప్లేఫుల్గా ఆ లెవెల్కి దిగిపోతారు మళ్ళీ. సో మనకి ఏంటంటే ఆ వేవ్ లెంత్ అనేది మనం గ్రాంటెడ్గా తీసుకోలేము, రైట్? స్వామి నోస్ ఎప్పుడు స్వామి ఏ లెవెల్లో మాట్లాడాలి, ఎవరికి ఏం చూపించాలి. దాని తర్వాత మళ్ళీ పిల్లల లెవెల్కి వస్తారు. లైక్ ఐఎమ్ ఎ చైల్డ్ వెన్ ఐమ్ విత్ ఇన్ ద చిల్డ్రన్, రైట్? ఐఎమ్ ఎ మ్యాన్ వెన్ ఐమ్ ఇన్ ఎ మెన్, ఐఎమ్ ఎ ఉమెన్ వెన్ ఐమ్ విత్ ఉమెన్, రైట్? లైక్ దట్ స్వామి సేయింగ్ ఉంది. సో అప్పుడు స్వామి అన్నారు, ఈ 9 ఏదైతే ఉందో దే ఆర్ గోయింగ్ టు రన్, ఈ సెంటర్స్ రన్ చేస్తాయిరా, ఈ ఇండియా స్పిరిచువాలిటీ అనేది ఆల్ ఓవర్ ద వరల్డ్ తెలుస్తుంది ఈ 9 సెంటర్స్ ద్వారా అని చెప్పి. సో మళ్ళీ స్వామి ఓకే ఈ 9 సెంటర్స్కి హెడ్స్ మీరు అవుతారా ఎవరన్నా అని చెప్పి. సో నేను మా ఫ్రెండ్స్ సో ఇట్లా కాదని చెప్పి స్వామి వీడు అవుతాడేమో అని చెప్పి వాడేమో స్వామి వాడవుతాడు, స్వామి వాడేమో నా పేరు చెప్పడం, స్వామి వీడవుతాడని, స్వామి నేను వీడవుతాడు. సో మాకు మేము రౌండ్ రాబిన్ చేసుకుంటున్నాం అంట. స్వామి అన్నారు ఇవన్నీ నేను ముందే డిసైడ్ చేశాను, ఎవరెవరు ఉంటారో మీకు అంత అవసరం లేదులే బంగారు అని చెప్పి జరగడం జరిగింది. అంటే లైక్ స్వామీస్ మిషన్ అండ్ ప్లాన్, ఇట్స్ ఆల్రెడీ స్వామి నోస్ ఎవరెవరు ఏ పొజిషన్స్లో ఉండాలి, ఏ సెంటర్స్ ఇన్ఛార్జ్ ఉండాలి, హీ హెస్ ప్లాన్. సో ప్లీజ్ టేక్ ద రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అండ్ ఆఫీస్ బేరర్స్. అది ఊరికనే వచ్చింది కాదు. ఇట్ ఈస్ నాట్ ఇన్ ఎ క్యాజువల్ వే యు గాట్ దట్ పొజిషన్ ఇన్ స్వామీస్ ఆర్గనైజేషన్. ఏదో మెసేజ్ ఉంది, మీ ద్వారా ఏదో ఒకటి చేపియాలి అనేది ఒకటి స్ట్రాంగ్ మెసేజ్ స్వామి హ్యాస్ గివెన్ టు బీ యూ ఇన్ దట్ రోల్. సో అది మీరు కావాలంటే మీరు బుక్స్ చదువుకొని స్వామి లిటరేచర్ చదువుకొని లైక్ వాట్ ఈస్ దట్ రోల్ రిక్వైర్స్ యూ టు పర్ఫామ్ ఎవ్రీథింగ్. అవన్నీ స్వామి డిస్కోర్సెస్లో ఉన్నాయి, స్వామి ఇచ్చిన బుక్స్లో ఉన్నాయి, మెసేజెస్లో ఉన్నాయి. మీరు డైరెక్ట్ స్వామీస్ లిటరేచర్ కానీ స్వామీస్ డిస్కోర్సెస్ కానీ మీరు వింటే you will definitely get your answers. Thanks to Radio Sai. ఎందుకంటే there is 24/7 discourse channel available now in Radio Sai. ఓకే, ఎప్పుడన్నా మీరు ఎనీ టైం ట్యూన్ ఇన్ చేసుకొని చూస్తే యూ కెన్ హియర్ స్వామీస్ వాయిస్ అండ్ మెసేజ్ ఇన్ దట్ రేడియో సాయి డిస్కోర్స్ ఛానల్. యూ నెవర్ నో, మీకు తెలియకుండానే మీకు ఆన్సర్ ఆ డిస్కోర్స్లో వింటే మీకు దొరుకుతుంది. ఒకవేళ మీకు ఏదైనా డౌట్స్ కానీ ఏమైనా ఉంటే కనుక జస్ట్ ట్యూన్ ఇన్ టు రేడియో సాయి డిస్కోర్స్. యూ విల్ గెట్ దట్ మెసేజ్ ఫర్ యూ నెవర్ నో. నేను ఎక్స్పీరియన్స్ చేశాను, అది చాలాసార్లు ఎక్స్పీరియన్స్ చేశాను. జనరలీ 10:30 to 11:30 టుడే ఇన్ ఇండియన్ స్టాండర్డ్ టైమ్ ఎవ్రీ డే 1 hour స్వామి డిస్కోర్స్ వస్తుంది రేడియో సాయి. ఐఎమ్ హియరింగ్ ఫ్రమ్ పాస్ట్ 2.5 years 10:30 to 11:30 నైట్ రేడియో సాయి. ఐ థింక్ అది మార్నింగ్ కూడా రిపీట్ అవుతుంది అనుకుంటా, బట్ జనరలీ నాకు ఆఫీస్ అంతా అయిపోయేసరికి టైం పడుతుంది. సో ఐ జనరలీ హియర్ డిస్కోర్స్ వింటూ ఐ స్లీప్. 10:30 to 11:30 రేడియో సాయి. ఐఎమ్ పాస్ట్ 1.5 years ఐఎమ్ ఫాలోయింగ్. మీరు ట్రై చేసి చూడండి. బట్ డెఫినెట్లీ యూ విల్ గెట్ యువర్ ఆన్సర్స్ అవుట్ ఆఫ్ దట్ డిస్కోర్సెస్ వాట్ స్వామి ఈస్ గివింగ్. డైరెక్ట్ మెసేజెస్, నో ఇండైరెక్ట్ మెసేజెస్. సో నా ఉద్దేశం ఏంటంటే ఈ ఇండియా మ్యాప్ ఏదైతే సెంటర్స్ ఉన్నాయో ఆబ్వియస్లీ దోస్ ఆర్ ద బిగ్ సెంటర్స్ అండ్ బిగ్ రెస్పాన్సిబిలిటీస్. అట్లనే ఎవ్రీ సమితి, ఎవ్రీ డిస్ట్రిక్ట్, ఎవ్రీ స్టేట్ విల్ హ్యావ్ వాళ్ళ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్. సో ఎనీథింగ్ I think you should not take granted of your positions and office bearers. That is very important. Coming to alumni, I think recently we had a convocation. Okay, this time, first time, a convocation speech by the chief guest was excellent. SSSIHL. Okay, Swami selected students who impact humanity through love. It's a beautiful expansion. ఆయన వర్డ్స్లో ఆయన చెప్పాడు.
Swami's selected students, SSS, who impact I, humanity, H, through love, SSI, HL. So alumni students also needs to take roles and responsibilities in organization. Swami always చెప్పేవారు, నా స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ వాళ్ళతో పని చేయాలి, వాళ్ళతో పాటు మిక్స్ చేసి పని చేస్తూ ఉండాలి, వాళ్ళ దగ్గర ఎక్స్పీరియన్స్ ఉంది, రైట్? నేను మీకు ఐఎమ్ స్పెండింగ్ మోర్ దాన్ 80 to 90% విత్ స్టూడెంట్స్ అంటే లైక్ యూ ఆర్ లెర్నింగ్ సమ్ థింగ్స్ ఫ్రమ్ స్వామీస్ డైరెక్ట్లీ. సో వెన్ యూ గో ఇన్ టు ద ఆర్గనైజేషన్, ట్రై టు be in the organization with elders and learn, and then put in action whatever you have learned from Swami's teachings gani, whatever messages you have learned. Okay, fine. So let's move on. So 12th class board exam. Okay, Twameva Mata cha అయిపోయింది. I gave some examples. So Pita Twameva, right? Next. So as a father, సో బోర్డ్ ఎగ్జామ్స్ అనేది అందరికీ టెన్షన్. అప్పుడు నేను 12th స్టాండర్డ్. సో బోర్డ్ ఎగ్జామ్స్ వచ్చేసాయి ఆల్మోస్ట్. మేమేమో రోజు మేము అనుకున్నాం, వచ్చా నడుస్తుంది కదా, ఓకే ఫైన్. సో సడన్గా ఒకరోజు స్టాప్ చేసేసారు ఇదంతా. అది ఏంటంటే ఫిబ్రవరి మంత్ వచ్చేసింది, ఎందుకంటే మాకు బోర్డ్ ఎగ్జామ్స్ స్టార్ట్ అయిపోయినాయి. సో మేము యాజ్ యూజువల్ క్యాజువల్గా ఉన్నాము. సో స్వామి గాట్ మెసేజ్, అర్థమైంది వీళ్ళు చాలా క్యాజువల్ అయిపోయారు, దే ఆర్ నాట్ టేకింగ్ సీరియస్లీ. సో ఒకరోజు పిలిచి నేను ఇంకో ఫ్రెండ్ దాంట్లో ఉన్నాడు, వాడు కూడా. సో పిలిచి, ఏమిట్రా నువ్వు చదవట్లేదు, మీరిద్దరు ఏంటి అసలుకి, ఎగ్జామ్ స్టార్ట్ అయిపోతున్నాయి అంటే, వాడికి ఏంటంటే వాడికి ఆస్తమా వీజింగ్ ప్రాబ్లం ఉంది. స్వామి పొద్దున్నే లేవడం కష్టం, నాకు ఆస్తమా వీజింగ్ ఉంది, కష్టం అవుతుంది స్వామి లేచి చదవడానికి అని వాడు ఎక్స్క్యూజ్ ఇచ్చాడు. నా వైపు చూశారు, నాకు ఎక్స్క్యూజ్ దగ్గర ఏమీ లేదు, నా దగ్గర వీజింగ్ లేదు, ఆస్తమా లేదు, ఏమీ లేదు, నేను పడుకుంటున్నాను. సో బోర్డ్ ఎగ్జామ్స్ వస్తున్నాయి, నువ్వేం చేస్తున్నావు? స్వామి ఇద్దరం ఒకటే రూమ్ యాక్చువల్గా, నేను నా కబోర్డ్ అంటే వాడి కబోర్డ్ నా ఎదురుగుండామని. సో వాడు లేవలేదని చెప్పి నేను లేవలేదు. సో అట్లా, సో ఇట్లా కాదని చెప్పి స్వామి ఇది మంచిది కాదు, ఇది 12th క్లాస్ బోర్డ్ ఎగ్జామ్స్, సో మీరు చదువుకోవాలి, ఇంకా కాన్సన్ట్రేట్ చేయండి అని చెప్పి స్వామి అవును బంగారం, నీకు వీజింగ్ ఆస్తమా ఉంది, పొద్దున్న లేవలేకపోతున్నావు తెలుసు నాకు అన్నారు. సరే ఓకే. స్వామి మళ్ళీ క్రియేట్ చేసి ఇంత పెద్ద అలారం క్లాక్ క్రియేట్ చేశారు. అలారం క్లాక్ క్రియేట్ చేసి నా చేతిలో పెట్టారు. నేను అనుకున్నా, అచ్చా నాకు ఇచ్చారేంటి, నాదేమో అనుకున్నా. నువ్వు అలారం పెట్టి నువ్వు విని వాడిని లేపు అన్నారు. వాడికి అలారం అన్న తర్వాత, అంటే ఇది నాది వాడికి పాపం ఆస్తమా వీజింగ్ ఉంది, సో అలారం నువ్వు పెట్టు, నువ్వు ఫస్ట్ నువ్వు లేచి వాడిని లేపు, ఇద్దరు చదవండి అన్నారు అన్నమాట. సో అలారం క్లాక్ వాడి దగ్గర ఉంది. సో ఆబ్వియస్లీ 12th క్లాస్ బోర్డ్ ఎగ్జామ్స్ వచ్చాయి. సో వాడేమో సాంస్క్రిట్ థర్డ్ లాంగ్వేజ్, సెకండ్ లాంగ్వేజ్, నేనేమో తెలుగు సెకండ్ లాంగ్వేజ్. ఆ ఇయర్ ఏమైందంటే 12th క్లాస్ బోర్డ్ ఎగ్జామ్స్లో సాంస్క్రిట్ వాళ్ళకి March 31 లోపల ఎగ్జామ్స్ అయిపోయినాయి. తెలుగు వాళ్ళకి April 4th నాడు పెట్టాడు. కొడైకెనాల్ స్వామి జనరల్గా వెళ్ళేది April 1st వీక్లో వెళ్ళిపోతారు, 2nd 3rdలో వెళ్ళిపోతారు. స్వామి వచ్చి అంటే అప్పుడు ఇంకా మార్చ్, ఇంకా ఫిబ్రవరిలో స్వామి మార్చ్లో ఫిబ్రవరి ఎండింగ్లో స్వామి అరే ఇది డేట్స్ వచ్చేసాయి మేబీ ఎగ్జామ్స్, తెలుగు కదా నువ్వు అని. అవును స్వామి అంటే ఎప్పుడు ఎగ్జామ్ అంటే 4th. అరే 4th ఎట్లా వస్తావు నువ్వు కొడైకెనాల్కి రాలేవు కదా, నేను వెళ్ళిపోతాను కదా బంగారు అని. స్వామి అట్లెట్లా వెళ్తారు, నేను రాసేసి వచ్చేస్తాను స్వామి, అన్ని వెయిట్ చేయలేను కదమ్మా నేను. సరే చూస్తాంలే, ఇంకా చాలా టైం ఉందిలే అని చెప్పి స్వామి ఫిబ్రవరి అయిపోయింది, వెళ్ళిపోయారు బృందావనం. అంటే ఇప్పుడు నా సంగతి ఏంటి, నేను ఏం చేయాలి, వెళ్తున్నానా వెళ్ళట్లేదా కొడైకెనాల్కి? సో కొడైకెనాల్ కొన్ని ఎక్స్పీరియన్సెస్ చెప్తాను. సో ఇంకా వాడు సాంస్క్రిట్ రాసేసి వాడు వెళ్ళిపోయాడు. సో హాస్టల్లో ఉన్నది ఉంది తెలుగు బాయ్సే. సో తెలుగు బాయ్స్ ఒక 5గురో 6గురో ఉన్నాం మేము హాస్టల్స్లో ఉండేసరికి ఇంకా April 4th నాడు నా తెలుగు ఎగ్జామ్ వచ్చింది. సో తెలుగు ఎగ్జామ్ వచ్చినప్పుడు ఇంకా నేను
అప్పటికి ఇంకా నేను రోజు అడగడం అంట, స్వామి బయలుదేరారా ఈరోజు? ఏప్రిల్ 1 లేదు, వెళ్ళలేదు. 2 వెళ్ళలేదు, ఇంకా బృందావనంలోనే ఉన్నారు. 3 వెళ్ళలేదు. 4 ఏమో ఈరోజు వెళ్తారంటున్నారు అని ఏదో మెసేజ్ వచ్చిందంట. 4 నా ఎగ్జామ్. జనరల్గా వెళ్తే స్వామి పొద్దునే వెళ్ళిపోతారు, అరౌండ్ 6:30కి అట్లా వెళ్ళిపోతారు బస్సులో కొడైకెనాల్కి. సో నాకేమో ఎగ్జామ్ అరౌండ్ 9 o'clock. సో 9 to 12 ఈజ్ మై ఎగ్జామ్, 2.5 hours. 9:30 to 12. సో అప్పటికి ఇంకా నేను ఎగ్జామినేషన్ హాల్ లోపలికి వెళ్ళే ముందు అడిగాను, స్వామిని బయలుదేరారా అని చెప్పి మా ప్రిన్సిపల్ని. నువ్వు ఫస్ట్ ఎగ్జామ్ రాయి, తర్వాత నువ్వు చూద్దాంలే. స్వామి అట్లా కాదు, మీరు చెప్పండి సార్, వెళ్ళారా? స్వామి లేదులే, ఇంకా వెళ్ళలేదురా, నువ్వు వెళ్ళి ఎగ్జామ్ రాయి. ఓకే సరే, ఎగ్జామ్ హాల్లో వెళ్ళాను. 65 మార్క్స్ నాకు తెలుసు, 65 మార్క్స్ వస్తాయి నాకు చాలు అని చెప్పేసి నేను పేపర్ ఇచ్చేసాను. 65 మార్క్స్ ఎగ్జాక్ట్లీ అవుట్ ఆఫ్ 100. సో నాకైతే అంటే ఫెయిల్ అవ్వను, 60%. స్వామి డజన్ వాంట్ సెకండ్ క్లాస్, స్వామి వాంట్స్ ఫస్ట్ క్లాస్. 65 మార్క్స్ ఐ రోట్, పేపర్ ఇచ్చేసాను. నా లగేజ్ ఇక్కడ ఉంది, అట్లానే నా లగేజ్ కూడా స్కూల్కి తెచ్చుకున్నా. ఎందుకంటే స్వామి ఏం చెప్పారంటే, వాడు ఒకవేళ వస్తే వాడితో పాటు ఒక్కడే పంపించద్దు, అటెండర్ని పంపించండి అని చెప్పి బృందావన్కి. సో నాతో పాటు ఒక అటెండర్ కూడా ఆయన లగేజ్ అని తెచ్చుకున్నాడు అనమాట. సో మా ఇద్దరు లగేజెస్ నా క్లాస్ రూమ్ బయట ఉన్నాయి, నేను ఎగ్జామ్ రాస్తున్నాను. ఇంకా 12 కాలేదు, నేను 11:45 నా పేపర్ ఇచ్చేసాను. నేను పేపర్ ఇచ్చేసి వెళ్ళిపోదాము, ఎందుకంటే 12:15కి బస్సు టు వైట్ ఫీల్డ్ బస్సు ఉంది. సో ఆ బస్సు కోసము నేను క్యాచ్ చేయాలని చెప్పి 12:30కి వెళ్ళిపోతుంది యాక్చువల్గా. సో అంటే ముందర ఒక 15 minutes ముందర ఉంటే బెటర్ అని చెప్పి నేను 11:55కి పేపర్ ఇచ్చేసాను. 65 మార్క్స్ ఇచ్చేసి నేను పరిగెత్తుకుంటూ ఇంకా ఇద్దరం రోడ్డు మీద ఉన్నాము. సో మేము బస్సు KSRTC బస్సు ఆపేసి బస్సులో కూర్చున్నాము. బై దట్ టైమ్ వీ రీచ్ బృందావన్. ఇట్ వాజ్ అరౌండ్ ఐ థింక్ 3 o'clock ఆర్ ఎనీథింగ్. సో ఈ లోపల స్వామి త్రై బృందావన్లో స్వామి జనరల్గా భజన్స్ తర్వాత త్రై బృందావన్ స్టూడెంట్స్ పిలుస్తారు. సో ఇఫ్ యూఆర్ నాట్ రాంగ్, మా అన్నని అడిగినట్టున్నారు. సో వాడు వచ్చాడా రాలేదా అని చెప్పి. సో ఆన్ ద వే ఈజ్ వాట్ ద మెసేజ్ దట్ ఇంకా నేను వస్తున్నాను, ఆన్ ద వే ఉన్నాను అని చెప్పి. సో తర్వాత నేను బృందావన్కి రీచ్ అయ్యాను. త్రై బృందావన్ అయిపోయింది. సో ఐ వాజ్ కాల్డ్ ఇన్సైడ్ త్రై బృందావన్. సో త్రై బృందావన్కి వెళ్ళాను లోపల. సో అప్పుడు స్వామి ఆల్మోస్ట్ ఇంకా వెళ్ళిపోతున్నారు, అంతా దర్శనం అయిపోయింది, అంతా అయిపోయింది. లోపల రిటైర్మెంట్ ఈజ్ గోయింగ్ ఇన్ ఇన్సైడ్ ఈజ్ రూమ్. సో అయిపోయింది, స్వామి వెళ్ళిపోయారు, అంతా అయిపోయింది. సో 12th క్లాస్ మార్క్స్ వచ్చాయి, మళ్ళీ 12th క్లాస్ మార్క్స్, మళ్ళీ త్రై బృందావన్. ఓకే, స్వామి అనౌన్స్ చేయడము త్రై బృందావన్లో ఇది నా చేతిలో 12th క్లాస్ జనరల్గా స్వామి అనౌన్స్ చేస్తారు 12th క్లాస్ బోర్డ్ ఎగ్జామ్స్ వచ్చాయి అని చెప్పి. అయితే నేను కూర్చున్నాను, మా ఫ్రెండ్ వాడు కూడా కూర్చున్నాడు. సో కూర్చునేసరికి స్వామి ఓకే పవన్ కుమార్ పవన్ పిలిచి నీకు 88% రా అన్నారు. అయితే నేను నిజంగా డౌట్ పడ్డాను, 88 నాకు వస్తాయా రావా అని చెప్పి. అంటే నాకు తెలుసు నాకు ఎన్ని మార్క్స్ వస్తాయి. తర్వాత ఇంకో ఫ్రెండ్ ఇప్పుడు ఆస్ట్రేలియాలో ఉన్నాడు, సో వాడు కూడా 88%. అరే మీరు ఇద్దరు కాపీ కొట్టారా? ఇద్దరు ఒకటే వచ్చాయి అన్నారు. స్వామి నేను కామర్స్, వాడు సైన్స్, స్వామి ఎట్లా కాపీ కొడతాం స్వామి. సో 88 నాకు తెలిసి వాడు బ్రిలియంట్, నాకు తెలుసు వాడు 88 వస్తే నాకు తెలుసు. సో నాకు 88 నేను అప్పటికీ డౌట్ పడ్డాను అంటే నేను 88 రావడం ఏంటి, నాకు ఎక్కడో ఉంది అని చెప్పి వెనక్కి పరిగెత్తుకుంటూ హాస్టల్కి వెళ్ళామంట. అప్పుడు హాస్టల్లో అతికిచ్చేవాళ్ళు అన్నీ మార్క్స్ అండ్ ఎవ్రీథింగ్. అక్కడ అతికిస్తే నాకు 78% వచ్చింది, వాడికి 88% కరెక్టే. సో స్వామి ఏదంటే హీ డజంట్ వాంట్ మీ టు ఫీల్ లో, సో హీ మేడ్ అస్ ఈక్వల్, సెయింగ్ దట్ ఇద్దరికి 88% వచ్చింది. సో ఐ హావ్ టేకెన్. దాంట్లో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే తెలుగు ఎన్ని వచ్చాయి నాకు అని. నేను 65కి నేను రాశాను కదా, నాకు 78 వచ్చాయి. సో దోస్ ఆర్ నథింగ్ బట్ ద గ్రేస్ మార్క్స్. ఓకే, సో ఆ గ్రేస్ మార్క్స్ అనేది వై స్వామి హ్యాస్ షవర్డ్ అంటే బికాస్ మై థాట్ వాజ్ లైక్ నేను ఎట్లా ఏ విధంగా ఫాస్ట్గా స్వామి దగ్గర రీచ్ అవ్వాలి, కొడైకెనాల్ మిస్ అవ్వకూడదు అనేది ఆ ప్రేయర్ అండ్ థాట్ వాజ్ ద మెయిన్ ఫ్యాక్టర్ ఫర్ మీ టు గో ఆన్. కపుల్ ఆఫ్ ఇన్సిడెంట్స్ ఫ్రమ్ కొడైకెనాల్. సో ఒకరోజు స్వామి మేము బస్సులో వెళ్తున్నాం, కొడైకెనాల్ బస్సులో వెళ్తుంటే స్వామి బస్సులో ఎక్కారు.
ఎక్కితే బస్సు డ్రైవర్ మిస్టర్ పద్మనాభన్ గారు, ఇప్పుడు లైక్ హీఈస్ ద డ్రైవర్ ఆఫ్ స్వామి. ఫిజికల్ ఉన్నప్పుడు కూడా ఆయన లాస్ట్ హీ వాజ్ ద గోల్డెన్ చారియట్ కానీ హీఈస్ ద డ్రైవర్, రైట్. సో అతను నుంచున్నాడు, స్వామి ఫస్ట్ సీట్లో ఉన్నారు, నేను సెకండ్ సీటు, అందరం కూర్చున్నాము స్వామి బస్సులో ఉంటే, కొడైకెనాల్ బస్సులో. అయితే ఆయన కళ్ళల్లోకి సూటిగా చూసి చాలాసేపు చూస్తున్నారు. ఏదో అడగాలనుకుంటున్నావు కదరా, అడుగు అన్నారు అతన్ని. మేము అందరము వెయిట్ చేసాము ఏంటి నెక్స్ట్ రెస్పాన్స్ అని. ఓన్లీ స్వామి ఆయనే, అడుగు ప్రాబ్లం లేదు, నీకు ఏముందో మనసులో అడుగు అన్నారు. అయితే పద్మనాభన్ చూసి స్వామి ఒక్క తూరి స్వామి వెనకాల కూర్చుంటే నేను ఒక్కసారి కార్ నడపాలి అన్నది ఆయన ప్రేయర్. స్వామి ఒక్క తూరి మీరు వెనకాల కూర్చుంటే నేను ఒకసారి మీ స్వామి కారు నడపాలి అనేది నాకు కోరిక ఉంది. ఆ చిన్న ప్రేయర్, ఆ చిన్న కోరిక, హౌ మెనీ ఇయర్స్ స్వామి హస్ షవర్డ్ ఆన్ హిమ్. ఆ రోజు ఆ మనసులో ఉన్న కోరిక కూడా స్వామి తెప్పించారు, రైట్. సచ్ ఎ సిన్సియర్ అండ్ లవింగ్ ప్రేయర్. ఆయన స్వామి లాస్ట్ ఫిజికల్ ప్రెసెన్స్ వరకు హీ వాజ్ అ డ్రైవర్, స్వామి ఈజ్ ఓన్ డ్రైవర్ విత్ మెనీ కార్స్ హీ హాస్ డ్రివెన్, రైట్. సో స్వామికి తెలియదు లేదు, మన లోపల ఏమున్నాయో డిజైర్స్ కూడా హీ నోస్. యూ జస్ట్ నీడ్ టు ఎక్స్ప్రెస్ సో దట్ హీ విల్ గ్రాంట్ ఫర్ యూ. దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. దట్ ఈస్ వాట్ ఐ లర్న్డ్. సేమ్ ఇన్ ద కొడైకెనాల్ ఓన్లీ. ఒకరోజు సారీ ఎంత టైం ఉంది మన దగ్గర? వీ హ్యావ్ ఓకే ఫైన్. ఒకరోజు ఇట్లానే కొడైకెనాల్ అందరం కూర్చున్నాము. ఈవినింగ్ కూర్చుంటే స్వామి నాన్ వెజ్ గురించి మాట్లాడుతున్నారు అన్నమాట. నాన్ వెజ్ గురించి మాట్లాడుతుంటే మళ్ళీ నా దగ్గరకు వచ్చారు, నన్ను చూశారు. నువ్వు తింటావా నాన్ వెజ్ అన్నారు. నో స్వామి. సరే ఎగ్ తింటావా అని అడిగారు. ఎస్ చెప్పాలా నో చెప్పాలా అని కొంచెం ఆలోచించాను అన్నమాట. ఎగ్ తింటావా అని అడిగారు మళ్ళీ. నేను కామ్గా ఉన్నాను, ఎందుకంటే నేను తినేవాడిని, కానీ దొంగతనంగా తినేవాడిని. అది మా పేరెంట్స్ కూడా తెలియదు యాక్చువల్గా. ఎట్లా తినేవాడిని అంటే, నేను చిన్నప్పుడు అరౌండ్ 8th స్టాండర్డ్ 9th స్టాండర్డ్లో మా ఫ్రెండు ఒకసారి నేను ఊతప్పం తీసుకెళ్ళాను విత్ ఆనియన్స్, వాడు ఆమ్లెట్ తీసుకొచ్చాడు విత్ ఆనియన్స్. సో వాడు అన్నాడు, అరే ఇది సేమ్ ఊతప్పం లాగానే ఉంటుంది తినేసే అన్నాడు. ఓకే, ఫస్ట్ టైం నేను అట్లా ఊతప్పం అనుకుని నేను తిన్నాను అనమాట. టేస్ట్ నచ్చింది నాకు. టేస్ట్ నచ్చంగానే సరే ఈసారి బాగుంది అని చెప్పి ఐ కంటిన్యూడ్ ఈటింగ్ లైక్ దట్ ఊతప్పం లాగా. సో ఒకరోజు ఇది బాగుంది అంటే తర్వాత నాకు తెలిసి ఎగ్ ఆమ్లెట్ అని చెప్పి, సరే తింటావా అంటే తింటాను. సరే నేనేం చేసేవాడిని అంటే, నేను అప్పట్లో హార్డ్లీ 50 పైసా 60 పైసా 1 ఎగ్ దొరికేది కిరాణా కొట్టులో. ఒక 2-3 ఎగ్స్ నేను 2-3 ఎగ్స్ తీసి ఏం చేసేవాడిని అంటే, నేను వాళ్ళ ఇంటికి ఇచ్చేవాడిని. సో వాళ్ళ మదర్ ఏం చేసేదంటే ఎగ్ బాయిల్ చేసి పెట్టేది. సో నేను స్కూల్కి వెళ్ళే ముందు వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ ఎగ్స్ కట్ చేసుకొని లైక్ మిర్చి అండ్ సాల్ట్ వేసుకొని ఎగ్ తినేసి నేను మేము ఇద్దరం స్కూల్కి వెళ్ళిపోయేవాళ్ళం. ఇది ఎవ్వరికీ తెలియదు మా ఇంట్లో. సో క్వశ్చన్ వచ్చింది నా పైన, తింటావా ఎగ్ లేదా? నేను కామ్గా ఉన్నాను. చెప్పు తింటావా తినవా? ఏం నో ఆన్సర్, నేనేం చెప్పలేదు. ఇంకా స్వామి ఏం చేశారంటే ఎగ్ క్రియేట్ చేశారు అన్నమాట. తింటావా తినవా? ఎగ్ క్రియేట్ చేస్తే ఇప్పుడు ఇంకా తింటావా తినవా అంటే ఎగ్, రైట్. ఇప్పుడు ఎగ్ అంటే ఎగ్, పచ్చి ఎగ్ ఎట్లా తింటాము, రైట్? తినలేము కదా పచ్చి ఎగ్. సో స్వామి ఏం చేశారంటే, పక్కన ఇక్కడ చిన్న స్టూల్ ఉంది. సో ఆ ఎగ్ నేను అక్కడ కూర్చున్నాను. సో స్వామి ఇట్లా తీసుకొని ఇట్లా పగలగొట్టారు అన్నమాట. నేను అనుకున్నా అది నా పైన స్ప్లాష్ అవుతుందని చెప్పి నేను వెనక్కి జరిగామాట. వెనక్కి జరిగితే అది స్ప్లాష్ కాలేదు, ఏమీ కాలేదు. లోపల చాక్లెట్ ఉంది. సో ఇట్ వాజ్ అ చాక్లెట్ ఎగ్. సో చాక్లెట్ ఎగ్ అది స్వామి ఇవ్వడం జరిగింది నాకు. సో నాతో పాటు మిగతా వాళ్ళు కూడా నేను
తిన్నారు. అంటే అఫ్కోర్స్ స్వామి వాజ్ మోర్ టాకింగ్ అబౌట్ ద నాన్ వెజ్ కైండ్ ఆఫ్, అంటే లైక్ తామసిక్ అండ్ రాజసిక్ క్వాలిటీస్ మీద స్వామి మాట్లాడుతున్నారు. సో ఆ టైంలో ఈ డిస్కషన్ వచ్చి ఆ ఎగ్ అనేది ఎక్స్పీరియన్స్ ఒకటి చూపించారన్నమాట. సేమ్ కొడైకెనాల్. సో జనరల్గా ఏంటంటే స్వామి డిస్కోర్స్ ఇచ్చేవాళ్ళు అందరికీ 1 hour మార్నింగ్ అండ్ 1 hour ఇన్ ద ఈవినింగ్. సో హ్యాపెన్ టు బి చెన్నారెడ్డి గారు అప్పుడు చీఫ్ మినిస్టర్, రైట్? సో ఆయన వాళ్ళ ఫ్యామిలీ చేసుకుని కొడైకెనాల్కి వచ్చారు. వస్తే ఆ రోజు స్వామి డిస్కోర్స్ ఇస్తున్నారు యాజ్ యూజువల్. సో డిస్కోర్స్ ఇస్తుంటే అందరం వింటున్నాం డిస్కోర్స్లో. సో ఆ డిస్కోర్స్ వింటుంటే జనరల్గా లేడీస్ వెనకాల కూర్చుంటారు. సో జెంట్స్ ముందర. ఇంకా కొడైకెనాల్ చిన్న రూమ్, అది ఇట్స్ హార్డ్లీ 50 members పడతారు, ఎందుకంటే ఎక్కువ పట్టరు ఆ రూమ్లో. సో బాయ్సే ఒక 30-40 ఉన్నారు, వెనకాల లేడీస్ ఒక 15 members వెరీ స్క్వీజ్ చేసుకొని ఉంటారు. సో మాట్లాడుతుంటే స్వామి డిస్కోర్స్ మాట్లాడుతుంటే లాడ్ ఆఫ్ నాయిస్ ఫ్రమ్ ద లేడీస్ సైడ్ అనమాట. సో వాళ్ళకు ఒక యంగ్ ఐ థింక్ గ్రాండ్ డాటర్ లేకపోతే ఎవరో ఉన్నారు. సో చాలా దే గెటింగ్ లాడ్ ఆఫ్ నాయిస్ ఆర్ క్రాస్ టాక్స్ అండ్ స్వామి గివింగ్ డిస్కోర్స్ అనమాట. సో స్వామి డిస్కోర్స్లో సడన్గా ఆపి, బంగారు మీరు మాట్లాడాలంటే బయటకు వెళ్ళి మాట్లాడండి అని చెప్పి జరగడం జరిగింది. సో ఈ షోయింగ్ డిసిప్లిన్, రైట్? డిసిప్లిన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో మనం ఏదన్నా ఇక్కడ స్వామి ఉన్నారు అని బిలీవ్ చేస్తే ఎస్ హీ ఈస్ దేర్, వీ హ్యావ్ టు బిలీవ్ దట్, స్వామి ఈజ్ దేర్ అంటే ఈజ్ దేర్, ఈజ్ నాట్ ఎంప్టీ చైర్ దేర్, రైట్? అందుకే మనం ఇక్కడ అన్ని వేసి పెట్టాం, రైట్? సో మనం ఏదన్నా మనము ఒక హాల్లో ఉన్నప్పుడు డిసిప్లిన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మనము ఫర్మ్గా బిలీవ్ చేస్తే స్వామి విల్ డెఫినెట్లీ రెస్పాండ్. సో సమ్ స్మాల్ డిసిప్లిన్ థింగ్స్, మనం ఎట్లా ఉండాలి, స్వామి ఒకసారి ప్రోగ్రామ్ స్టార్ట్ అయిన తర్వాత ఎట్లా ఉండాలి అనేది కొంచెం డిసిప్లిన్ అనేది మనం ఎవరికి వాళ్ళు సెల్ఫ్ ఇంట్రోస్పెక్ట్ చేసుకోవాలి. ఓకే, సో దట్స్ సంథింగ్ విచ్ I learned from that lesson. Little bit fast forward, Singapore. Because 10 years Singapore. First time on site to Singapore. సో సింగపూర్లో ఎట్లా జరిగిందంటే నన్ను టీసీఎస్ వాళ్ళు ఆన్ సైట్ పంపించడం జరిగింది. సో ఫస్ట్ 6 months ప్రాజెక్ట్ అని చెప్పారు. సో నేను నా లగేజ్ వేసుకుని నేను సింగపూర్, నాకు ఈమెయిల్ వచ్చింది లైక్ యూ హ్యావ్ టు రిపోర్ట్ హియర్ అని చెప్పేసి ఐ స్టార్టెడ్ ఆఫ్ మై జర్నీ ఇన్ సింగపూర్. సో ఎయిర్పోర్ట్ నుంచి డైరెక్ట్ క్యాబ్ తీసుకుని మాకు టీసీఎస్ వాళ్ళు అకామిడేషన్ ఇచ్చారు. అకామిడేషన్ వెళ్ళి, సో నేను ఆల్రెడీ ఈమెయిల్ వచ్చింది లైక్ కీస్ అనేది పైన ఉంటాయి, లైక్ ఇక్కడ పైన ఉంటాయి, ఆ కీస్ తీసుకుని నువ్వు ఓపెన్ చేసుకుని లోపలికి వెళ్ళి నువ్వు ఒక బెడ్రూమ్, 3 bedroom, ఒక్కొక్క బెడ్రూమ్లో ఒక్కొక్క కొన్ని, రైట్? సో నాకు బెడ్రూమ్ 3 అలాట్ చేశారు. సో నేను కీస్ తీసి డోర్ ఓపెన్, ఆల్రెడీ నేను 10:30 అట్లా రీచ్ అయ్యాను. ఆల్రెడీ మిగతా 2 అబ్బాయిలు వాళ్ళ ఆఫీసులకు వెళ్ళిపోయారు. నేను ఎయిర్పోర్ట్ నుంచి డైరెక్ట్గా వచ్చాను కాబట్టి నేను 10:30కి నేను ఇట్లా కీస్ ఓపెన్ చేసి డోర్ ఓపెన్ చేశాను. ఎదురుగుండా టీవీకి ఎదురుగుండా స్వామి ఫోటో. సింగపూర్ ఫస్ట్ డే స్వామి ఫోటో. సో ఓకే, స్వామి ఫోటో ఉంది. సో నేనేం చేశానంటే ఇంకా సరే ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా వెళ్ళాలి ఆఫీస్కి, నేను రిపోర్ట్ చేయాలి మా బాస్కి. సో నేను ఇంకా స్టార్ట్ చేశాను. ఓకే ఫైన్. సో కానీ మనసులో ఏదో ఉంది, అరే స్వామి ఫోటో ఉంది ఇక్కడ, ఎవరు ఉంటాడు, ఇంకో అబ్బాయి స్వామి డివోటీయా, ఎవరు ఒకసారి కనుక్కుందాము అని చెప్పి అక్కడ 4 numbers రాసి ఉన్నాయి. బెడ్రూమ్ నెంబర్ 1, బెడ్రూమ్ నెంబర్ 2. సో నేను బెడ్రూమ్ నెంబర్ 1కి ఫోన్ చేస్తే అబ్బాయి ఫోన్ ఎత్తలేదు. సరే ఓకే బిజీ అని చెప్పి బెడ్రూమ్ నెంబర్ 2కి ఫోన్ చేశా. సో నేను ఇట్లా మై నేమ్ ఇస్ పవన్ కుమార్, ఐ కమ్ ఫ్రమ్ బెంగళూరు, టుడే ఓన్లీ ఐ జస్ట్ ఎంటర్డ్ ఇన్ ద రూమ్. సో నేను ఇట్లా రూమ్ తీయంగానే స్వామి ఫోటో ఉంది, సత్యసాయి బాబా ఫోటో ఇస్ దేర్. ఐ జస్ట్ వాంటెడ్ టు నో దట్ ఈ ఫోటో మీరు పెట్టారా అని అడిగారు. సో అక్కడి నుంచి అవతల నుంచి ఫోన్, బ్రదర్ వాట్ ఈస్ ద నేమ్ యూ సెడ్? సార్ మై నేమ్ ఇస్ పవన్ కుమార్. విచ్ బ్యాచ్? జనరల్గా ఆ క్వశ్చన్ విచ్ బ్యాచ్ అనేది జనరల్గా డివోటీస్ ఎవరు అడగరు, రైట్? స్టూడెంట్సే అడుగుతారు. నేను బ్రదర్ ఐఎమ్ 94 to 97 పర్తి అండ్ బృందావన్ అంటే, ఏ పవన్ ఐఎమ్ 2 years జూనియర్ టు యూ మ్యాన్, వెల్కమ్ టు సింగపూర్ అని చెప్పి వాడు అక్కడి నుంచి వాడు చేశాను. నేను యువర్ ఐ డోంట్ నో అంటే, యూ డోంట్ నో మీ, ఐ నో యూ వెరీ వెల్, యువర్ మై సీనియర్, ఓకే ఈవినింగ్ విల్ టాక్ అన్న ఫోన్ పెట్టేసి. సరే సో
కన్ఫర్మ్ దట్ ఒక స్టూడెంట్ కూడా ఉన్నాడు నా రూమ్లో. తర్వాత నేను ఇంకా ఆఫీస్కి వెళ్ళాను. సో ఆఫీస్కి వెళ్ళంగానే సో ఏం జరిగిందంటే నేను మా ఆఫీస్ బాస్ కలిశాను. సార్ ఐ కమ్ టుడే ఓన్లీ, ఐఎమ్ రిపోర్టింగ్ టుడే అని చెప్పి నేను బాస్తో మామూలుగా క్యాజువల్గా అన్ని ఫార్మాలిటీస్ అయ్యాయా, రిపోర్టింగ్ జాయినింగ్ అంతే అయిపోయింది. ఓకే ఫైన్, దట్ ఈస్ యువర్ డెస్క్, యూ కెన్ గో అండ్ లాగిన్ అని చెప్పాడు. నేను మా బాస్తో మాట్లాడి వెనక్కి తిరిగాను. వెనక్కి తిరగగానే మా బాస్ ఒక సీట్ ఇట్లా ఉంది, ఇంకో సీట్స్ ఇట్లా ఉన్నాయన్నమాట. సో వెనక్కి తిరగగానే ఇంకోళ్ళు ఎవరో కూర్చున్నారు. పక్కన స్వామి గ్రూప్ ఫోటో విత్ సింగపూర్ డివోటీస్ స్వామి ఫోటో. ఓకే ఫైన్. సో నేను ఆబ్వియస్లీ మళ్ళీ మనం ఇంకా స్వామి ఫోటో చూడగానే మనం ఏంటి అవన్నీ స్టార్ట్ చేస్తాం కాబట్టి నేను మళ్ళీ సార్ నేను ఈరోజే నేను జాయిన్ అయ్యాను, ఐ రిపోర్టెడ్ హియర్, సార్ ఐఎమ్ సీయింగ్ స్వామీస్ ఫోటో హియర్ విత్ యూ అంటే ఆయనకు అర్థమైపోయింది నేను తెలుగు అని చెప్పి. ఓకే మీరు తెలుగు అంటే అవును సార్ అని చెప్పాను. ఏదన్నా మనం థర్స్డే నాడు వి బిలీవ్ దట్ ఫస్ట్ డే షుడ్ బి థర్స్డే, లైక్ ఎనీథింగ్ జాయినింగ్ కానీ ఏదన్నా కానీ దట్ హ్యాపెన్స్ టు బి థర్స్డే. ఈరోజు సాయంత్రం ఏం చేస్తున్నావు సార్? ఏం లేదు సార్. ఓకే నాతో పాటు భజనకు వస్తావా? ఓకే సార్ అని. ఓకే ఫైన్. సో ఆఫీస్లో స్వామి, అకామిడేషన్లో స్వామి, ఫైన్. ఇద్దరము 6:30, 7 o'clock ఇద్దరం బయలుదేరాము ట్రైన్లో బయలుదేరి ఇవి వెంట్ టు ద సాయి సమితి ఇన్ సింగపూర్ మోల్ మీన్ సెంటర్. సో నేను ఇట్లా ఎంటర్ అవుతున్నా. సో ఇట్లానే సేమ్ స్వామి ఫోటో అండ్ బిగ్ స్క్రీన్స్ అంట. సో నేను కాలు కడుకుని లోపలికి వెళ్తున్నా. ఇక్కడ స్వామి సేయింగ్ అంట, వేర్ ఎవర్ యూ గో ఐఎమ్ విత్ యూ, ఇన్ యూ, అరౌండ్ యూ, అబౌవ్ యూ, బిలో యూ. సో బిగ్గెస్ట్ స్వామి సేయింగ్, లైక్ స్వామి నోస్ నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే స్వామి సెడ్ ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ. లిటరల్లీ ఫస్ట్ డే, ఇట్స్ నాట్ కోఇన్సిడెన్స్ రైట్, ఫస్ట్ డే అకామిడేషన్లో స్వామి ఫోటో, ఆఫీస్లో స్వామి ఫోటో, కొలీగ్ మోల్మేన్కి తీసుకురావడము. సో వీ హ్యాడ్ నంబర్ ఆఫ్ ప్రోగ్రామ్స్ ఇన్ సింగపూర్ అనమాట. లైక్ మెనీ పీపుల్, చాలామంది పుట్టపర్తి నుంచి రావడం జరిగింది. వీ కండక్టెడ్ లాట్ ఆఫ్ ప్రోగ్రామ్స్ ఇన్ సింగపూర్ ఇన్ లాస్ట్ 10 years అదంతా. సో దాని తర్వాత దెన్ వీ హ్యాడ్ ఫ్యూ థింగ్స్. స్వామి ప్రేమబంధం అనేది వెరీ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. స్వామి మహాసమాధి అయిన తర్వాత వీఆర్ టోటల్లీ డిప్రెస్డ్. 2011 ఇన్సిడెంట్ తర్వాత ఏం చేయాలి అని. సో 2012లో దిస్ ప్రేమబంధం అనేది ఒకటి స్టార్ట్ అయింది. సో కొంతమంది అడిగారు బ్రదర్ ఏమైనా చేయగలుగుతామా అని చెప్పి. సో అప్పుడు లిటరల్లీ చెప్పాలంటే ఒక 5-6 మెంబర్సే మేము టచ్లో ఉన్నామంట సింగపూర్లో, అలూమ్ని 5-6 మెంబర్స్. నేను ప్రేమబంధం అంటే అట్లీస్ట్ మనకి క్రౌడ్ ఉండాలి అండ్ మనకి సపోర్ట్ ఉండాలి అలూమ్ని నుంచి, మనకి ఎక్కువ మంది లేరు కదా. ఓకే స్వామి దయ, లెట్స్ లీవ్ ఇట్ టు స్వామి అని చెప్పేసి వీ అనౌన్స్ దట్ వీల్ గో ఫర్ ప్రేమబంధం. మేము స్టార్ట్ చేసిన ప్రేమబంధం 5-6 పీపుల్ తోటి మేము ఈ విధంగా స్టార్ట్ చేస్తే ఆన్ ద ఈవెంట్ డే ఎక్కడి నుంచి వచ్చారో తెలియదు, ఎట్లా వచ్చారో తెలియదు, 50 అలూమ్ని స్టూడెంట్స్ అటెండెడ్ ప్రేమబంధం దట్ డే ఇన్ సింగపూర్. అండ్ ఆ ప్రేమబంధం ఎంత హిట్ అయిందంటే అరౌండ్ 300 డివోటీస్ ఫ్రమ్ సింగపూర్ హ్యావ్ సాట్ ఫర్ 3.5 hours ఆ ప్రోగ్రామ్కి, ప్రేమబంధంకి. అండ్ 50 అలూమ్ని స్టూడెంట్స్ ఎక్కడి నుంచి వచ్చారో తెలియదు ఏంటో. ఆ రోజు మార్నింగ్ కూడా ఎవరో ఫ్లైట్లో దిగారు, బ్రదర్ ఐ కేమ్ ఫర్ ఆఫీస్ వర్క్, ఐ హర్డ్ దట్ ప్రేమబంధం ఈజ్ దేర్, సో ఐ కేమ్ హియర్ టు జాయిన్ ద ప్రోగ్రామ్. డోంట్ నో ఎట్లా వచ్చారు. అండ్ అట్లా చాలామంది 50 తర్వాత మేము ఒక పెద్ద గ్రూప్ ఫామ్ అయింది మాకు. అప్పటి వరకు మాకు తెలియదు అలూమ్ని ఎక్కడ ఉన్నారని తెలియదు. సో దీన్ని బట్టి మనం ఏంటంటే యూ లీవ్ ఇట్ టు స్వామి. ఓకే, జస్ట్ టు గివ్ యూ ఎగ్జాంపుల్, ఇక్కడ ఇప్పుడు 75th బర్త్డేకి ఐ వాజ్ ఎక్స్ స్టూడెంట్ ఆల్రెడీ. వనస్థలిపురం నుంచి 150 members యూత్ వీ వెంట్ ఫర్ స్వామీస్ 75th బర్త్డే. అవుట్ ఆఫ్ 500 ఫ్రమ్ హైదరాబాద్, 150 were contributed by వనస్థలిపురం. ఐ థింక్ ఇక్కడ శ్రవణ్ ఉంటే నాకు తెలియదు, శ్రవణ్ ఉమేష్ ఇస్ దేర్. బట్ మేము ట్రైన్లో బుక్ చేసుకుని వెళ్ళాము. లైక్ టీటీ వచ్చాడనమాట. టీటీ వస్తే టీటీకి అర్థం కాలేదు ఎట్లా నేను కరెక్షన్ చేసుకోవాలి, ఏ విధంగా నేను టిక్ మార్క్స్ పెట్టుకోవాలని చెప్పి. సో మేమేం చేసామంటే శ్రవణ్ అండ్ నేను ఒక ప్యారలల్ చార్ట్ ప్రిపేర్ చేసేసామంట. ఇది మా పేర్లు, ఇది మా సీట్ నెంబర్, ఇది మా బర్త్. సో ఆయనకు అర్థమైపోయింది ఇప్పుడు నేను ఒక్కొక్కరిని చూసి టిక్ చేయడం కష్టమని చెప్పి మేము ఇచ్చిన చార్టు తీసుకొని
మొత్తం సైన్ చేసేసి ఆయన పాకెట్లో పెట్టుకున్నాడు. ఇంకేం వెరిఫికేషన్ లేదు, ఎక్కడికి వెళ్తున్నారు, స్వామి సేవకి, 75th బర్త్డేకి. దట్ వాజ్ ద కాంట్రిబ్యూషన్ ఫ్రమ్ వనస్థలిపురం, 150 members యూత్. అండ్ 75th బర్త్డే ఎక్సలెంట్ కాంట్రిబ్యూషన్ బై హైదరాబాద్ యూత్. స్వామి మాకు తర్వాత ఇంటర్వ్యూ కూడా ఇవ్వడం జరిగింది. స్వామి ప్రేజ్డ్ ఎ లాట్ ద యూత్ ఆఫ్ హైదరాబాద్. సో ఆ విధంగా వీఆర్ పార్ట్ ఆఫ్ స్వామీస్ 75th బర్త్డే సెలబ్రేషన్. స్వామి హ్యాస్ అక్నాలెజ్ ద ఎఫర్ట్స్. మేమందరము క్యాంటీన్లో రైస్ బస్తాల పైన పడుకునే వాళ్ళం అక్కడే. ఇట్ వాజ్ లైక్ 24 hours కుకింగ్, బ్రేక్ఫాస్ట్, లంచ్ అండ్ డిన్నర్, 10 days ఫ్రీ మీల్స్. స్వామి అనౌన్స్డ్ 75th బర్త్డే. ఇట్ వాజ్ అ మ్యాసివ్ స్కేల్. ఆబ్వియస్లీ 100th బర్త్డేకి మనకి రెస్పాన్సిబిలిటీ ఎట్లా ఉండాలి, రెస్పాన్స్ ఎట్లా ఉండాలి. సో ఐ వుడ్ లవ్ టు కంక్లూడ్ విత్ హంబుల్ రిక్వెస్ట్. స్వామి's 100th birthday, let take all one resolution saying that we have to contribute our way from Vanasthalipuram in whatever it is. Start now. Lessons తీసుకోండి, ఎక్స్పీరియన్స్ తీసుకోండి ఫ్రమ్ ద సీనియర్స్. చాలామంది ఉన్నారు గైడ్ చేయడానికి. జూనియర్స్, యూ హ్యావ్ ఎనర్జీ, యూత్ హ్యావ్ ఎనర్జీ, స్టూడెంట్స్ ఆర్ దేర్. ప్లీజ్ ఎన్ష్యూర్ దట్ స్వామి's 100th birthday we are contributing whatever way it is, whatever, ఏ సర్వీస్ అయినా సరే, ఇది ఇచ్చారా అది ఇచ్చారా అని కాదు. అవర్ నేమ్ వనస్థలిపురం షుడ్ గో ఇన్ టు ప్రశాంతి నిలయం. దిస్ హ్యాస్ టు గో. ఎందుకంటే 150 members యూత్ 75th బర్త్డేకి ఐ వాజ్ పార్ట్ ఆఫ్ దట్ యూత్. స్వామి వాజ్ వెరీ హ్యాపీ, చాలా మెచ్చుకున్నారు స్వామి. ఎక్స్ స్టూడెంట్స్ కూడా వచ్చారు, కొంచెం విఐపీస్ కూడా చెప్పారు. సో విత్ దిస్ స్మాల్ ప్రేయర్ ఐ వుడ్ సే దట్ ప్లీజ్ ఎన్ష్యూర్, మీటింగ్స్ పెట్టుకోండి, ఏమైనా చేయండి, ప్లీజ్ ఎన్ష్యూర్ స్వామి's 100th birthday ఈజ్ అవర్ ఓన్ బర్త్డే. ఆ విధంగా మనము కాంట్రిబ్యూట్ చేసుకుని వీ హ్యావ్ టు గో టుగెదర్. జై సాయిరామ్. ఓం శ్రీ సాయిరామ్. లాస్ట్ 1.5 hourలో అసలు టైం గడుస్తున్నట్టు కూడా తెలియలేదు మనకి. అలా స్వామివారి ప్రేమ ప్రవాహంలో అలా అందరం అలా మునుగుతున్నాము. ఇది ఇప్పుడు ఈ ఓట్ ఆఫ్ థ్యాంక్స్ అనేది ఆ ఫ్లోని బ్రేక్ చేస్తున్నట్టే ఇప్పుడు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అసలు చాలా చాలా అద్భుతంగా ఈచ్ అండ్ ఎవ్రీ ఎక్స్పీరియన్స్ మాకు అలాగా కంటికి కట్టినట్టు చూపించారు. స్వామితోటి గడిపిన మధురమైన ఆ క్షణాలు. సో మొదట స్వామి December 15th స్వామి రింగ్ సృష్టించి ఇవ్వడం అనేది అది మాకు ఫ్యూచర్లో ఈరోజు December 15th అవ్వడం అదొక చాలా గ్రేట్ స్వామి సంకల్పం. అది తర్వాత స్వామి ఇచ్చిన ఎన్నో మధురమైన ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్సెస్, తర్వాత ప్రతి క్షణము కూడా స్వామి ఎలా గైడ్ చేశారు ఇన్స్టిట్యూట్లో ఉన్నప్పుడు, తర్వాత ఇప్పటికీ కూడా సింగపూర్ వెళ్ళినప్పుడు కూడా, తర్వాత బ్రేక్ఫాస్ట్ దగ్గర కూడా స్వామి 100 rupees ఇచ్చి మళ్ళీ హాస్టల్ ఫుడ్ కూడా స్వామి ప్రసాదం అని చెప్పడము, తర్వాత స్వామి ఎంతో ప్రేమతో ఒక లడ్డు ఇచ్చి, తర్వాత స్వామి తర్వాత స్పైసీ సమోసాస్ తీసుకొచ్చి, తర్వాత వాటర్ స్వామి ఆయన హస్తాలతో వాటర్ తీసుకొచ్చి ఇవ్వడం. అంటే స్వామి ప్రేమ డైరెక్ట్గా ప్రేమకి పాత్రులయ్యారు సార్ కంప్లీట్గా స్వామి ప్రేమకి. అంటే మనందరము కూడా స్వామి ప్రేమకు పాత్రలమే, కానీ ఆయన డైరెక్ట్ ఎక్స్పీరియన్స్ చేశారు స్వామి ఫిజికల్ ఫామ్ తోటి. తర్వాత ఎడ్యుకేషన్ పరంగా కానీ కొడైకెనాల్లోను, తర్వాత ఇంటర్మీడియట్ మార్క్స్, గ్రేస్ మార్క్స్ కూడా ఇచ్చారు స్వామి ఇంటర్మీడియట్లో. తర్వాత ఫైనల్లీ స్వామి ఏ విధంగా అయితే 75th బర్త్డేకి ఎంటైర్ వనస్థలిపురం సమితి మొత్తాన్ని కూడా ఏ విధంగా అయితే అనుగ్రహించారో, ఈసారి 100th బర్త్డేకి కూడా మనందరము స్వామికి మనకి పాసిబుల్ అయినంత వేలో స్వామికి మనం కాంట్రిబ్యూట్ చేయాలి అని సార్ ఇచ్చిన ఇన్స్పిరేషన్ తోటి మనందరము 100th బర్త్డేకి మనకి సాధ్యమైనంత స్వామి ఇస్తారు మనకి శక్తి, ప్రార్థిద్దాము, మనం చేయగలిగినంత చేసి స్వామి మెప్పు పొందుదాం. సో ఇంత అద్భుతమైన ఈ సమర్పణ టాక్ ఇచ్చిన సార్కి ఒక హార్ట్ ఫెల్ట్ థ్యాంక్ యూ, ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇలాంటి అనుగ్రహం ఇచ్చిన స్వామికి కూడా మనం ఎంతో కృతజ్ఞత చూపిస్తూ, ఎంటైర్ సమర్పణ్ టీం అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, అందరు ఆర్గనైజర్స్, తర్వాత సమర్పణ్
అన్ని ఆస్పెక్ట్స్లో కుకింగ్ అన్ని ఫీల్డ్స్లో వర్క్ చేస్తున్న ఈ సమర్పణ్ టీం అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇలాంటి అద్భుతమైన ఆపర్చునిటీ ఇచ్చిన వనస్థలిపురం సత్యసాయి సమితికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, మరొక్కసారి స్వామికి ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ జై సాయిరామ్. సో ఇంత అద్భుతంగా స్వామివారి ఇచ్చిన ఆపర్చునిటీస్ని, ఆ బ్లెస్సింగ్స్ని మన అందరితో షేర్ చేసుకున్నందుకు వనస్థలిపురం సమితి తరపున ఒక చిన్న స్వామివారి యొక్క ఆ ప్రేమని మనం ఈ సమితి ఈ భాస్కర్ రావు గారు, తర్వాత జోషి గారు, యూకే జోషి గారు, వెంకటేశ్వర్లు గారు వచ్చి సార్కి స్వామివారి ప్రసాదము, తర్వాత స్వామివారి రక్షణ కవచాన్ని వాటిని అందించవలసిందిగా ప్రార్థిస్తున్నాము. సో భాస్కర్ రావు గారు, తర్వాత యూకే జోషి గారు, వెంకటేశ్వర్లు గారు. शांति शांति शांति